सूत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. नमस्ते महोदय। जी नमस्ते అని చెప్పండి. जी చెప్పండి. నమస్కారం పెట్టారు మహోదయ అంతే. అవునండి. అస్తు ప్రకృతం అంశరామః. నిన్న మనము అదెంగుణః సూత్రం నుంచి జరుగుతుంది. ఇప్పుడు మనకు అందులో లట్లకారం యొక్క రూపాలు చూసాము. దానిలో కూడా లట్లకారం జైతన్య రూపం చూసాం. జైతి రూపాన్ని మనము మొత్తము ఎక్కడ ఏ విధంగా ఎలా వస్తుంది, ఎలా మార్పులు వస్తాయని చూసాము. దానికి అనుగుణంగానే నయతి, అదేవిధంగా భవతి, తరతి రూపాలు నడుస్తాయని చెప్పాను. దాంట్లో విశిష్టంగా ఏవైతే మారుతాయో అవి కూడా చెప్పాను. నీ ప్రాపణ్య ధాతులో కేవలం నోనహ అనే సూత్రం వచ్చేసి ఆ నకారానికి నకారం చేస్తుంది. ఇంకోటి త్రు ధాతుకి మాత్రము రుకారం ఉంది కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుక గుణం చేసినప్పుడు రుకార స్థానంలో ఉదన్ రపరహ అనే సూత్రం వచ్చేసి ఇది గుణం చేస్తుంది. గుణం చేస్తే గుణవర్ణం ఏదైతే ఉందో ఆ వర్ణానికి పక్కనే ఉదన్ రపరహ అనే సూత్రం వచ్చేసి నువ్వు రుకార స్థానంలో ఎప్పుడైనా కూడా రుకార స్థానంలో ఎప్పుడైనా కూడా గుణము కానీ వృద్ధి కానీ ఎప్పుడు చేసుకున్నా కూడా గుణం కానీ వృద్ధి కానీ ఏది చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఉదన్ రపరహ అనే సూత్రం వచ్చేసి ఆ వృద్ధి వర్ణం అయితే వృద్ధి వర్ణానికి పక్కన రకారాన్ని చేస్తుంది. గుణవర్ణం అయితే గుణవర్ణానికి పక్కన రకారం చేస్తుంది. రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానో అన్ అనగానే అన్ ప్రత్యాహారంలో ఆ ఉంది, గుణవర్ణంలో ఆ ఉంది. వృద్ధి అనగానే వృద్ధి వర్ణంలో ఆ ఉంది. అందుకే ఆ స్థానంలో ఆకి పక్కన రకారం వస్తుంది. ఆకి వృద్ధి అయినప్పుడు ఆకి పక్కన రకారం వస్తుంటే రకారం తెరుస్తాం. ఆ రకంగా గుణం అన్నప్పుడు అర్, వృద్ధి అయినప్పుడు ఆర్. ఈ రకంగా రకారాన్ని పక్కనే తీసుకొస్తుంది. గుణవర్ణానికి వృద్ధి వర్ణానికి పక్కన రేప వర్ణాన్ని తీసుకొస్తుంది. ఉరన్ రపరహ రకారం పరంగా వస్తుంది. ఎవరికి? గుణవర్ణానికి వృద్ధి వర్ణానికి పరంగా రపరహ రకారం పరంగా వస్తుంది. రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానే రువర్ణ స్థానంలో ఎప్పుడు కూడా అన్ ప్రత్యాహారం నుంచి వర్ణం ఏది వచ్చినా కూడా అది రపరో భూత్వతి రకారం పరంగా వస్తుంది. ఖచ్చితంగా నువ్వు రకారం గుణవర్ణం ఆ వస్తూనే ఇది రకారం పక్కన వచ్చి కూర్చుంటున్నమాట. అందుకే రుకార స్థాన గుణము త్రు స్థానంలో తర అయిపోయింది. మిగతా ప్రక్రియ అంతా ఇట్టి తెచ్చుకుంటే వీటికి ఇక్కడ ఏకాచి ఉపదేశను దాతాత అనే సూత్రం నిషేధింపబడేది. ఎందుకంటే దాతపాఠంలో దీన్ని ఇట్టి దాతం చెప్పాడు, షట్ దాతం చెప్పాడు కాబట్టి తరిత భవిత ఇలాగ రూపాలు నడుస్తాయి. ఇదే విధంగా చాలా మంది చాలా చక్కగా రాశారండి. చాలా సంతోషం ఉంది. మీలో రాయడం వల్ల చాలా మార్పులు వచ్చాయండి. చాలా చక్కగా ఎంత వ్యవస్థితంగా రాస్తున్నారంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు ఎవరికో గ్రూప్ లో పెట్టని చెప్పాను. అంటే నీటికి వ్యవస్థితంగా రాస్తున్నాయి. ఏ సూత్రం ఎక్కడ ఏ పని చేసింది, ఆ పని చేసిన తర్వాత రూపం ఎలా ఆ రూపస్థితి మనకు వస్తుస్థితి ఏదైతే వస్తుందో అక్కడ రూపస్థితి అది ఎలా మారుతుంది, అలా వ్యవస్థితంగా చాలా చక్కగా రాస్తున్నారు. అంటే ప్రతిసారి రాయడం వల్ల ఎవరైతే రాసి పంపిస్తున్న వాళ్ళు ఎన్నిసార్లు రాసే దాని ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అంటే ఫస్ట్ టైం కొన్ని తప్పులు ఎక్కువ కనిపించాయి సామాన్యంగా రాసేవాళ్ళు.
దాని తర్వాత కొంచెం లోపలికి అంటే వ్యవస్థితంగా ఏ విధంగా అయితే రాని ఆ విధంగా తర్వాత రాసేసరికి ఇంకా బాగా దాంట్లో మెరుగుతనం వచ్చింది బాగా. చాలా సంతోషం అండి. ఈ రకంగా రాస్తూ పోతూనే మనకి ఇట్లా ఇదే విధంగా ఈ అధ్యాయం వరకు, ఈ పాదం వరకు 73 స్థలం ఇదే విధంగా కంటిన్యూ చేశారంటే వాళ్ళకు వ్యాకరణం మీద ఒక మంచి పటుత్వం అనేది వస్తుంది. సంతోషం. అలాగే కష్టపడుతూ ఉండండి. ఈ కేవలం 73 సూత్రాల వరకు అంటే ఒక 2 నెలలు అనుకోండి అంతే. ఇలా రాస్తూ ఉంటేనే మహతి ఆనందం వస్తుంది. అస్తు. ఇంకో ఏదైనా సందేహం అంటే చెప్పండి. లేదంటే మనము ఈరోజు బహువచనంలో రూపం చూద్దాం. బహువచనంలో రూపం అంటే ఇది కూడా పచతికి జయతికి సమానంగా ఉంటుంది. భవతికి సమానంగానే ఉంటుంది. తరతికి సమానంగానే ఉంటుంది. ఓకేనా? భవతి ఇక్కడ నేను పైన చెప్పిన భవతి తరతి అండి. భవిత తదిత కాదు. పొరపాటున భూధాతుకు గుణం అయితే బో అవుతుంది. యచోయ వాయావహతుడు భవతి. త్రుధాతుకి తరతి. రుకారానికి గుణం అయితే అదైపోయి తరతి తయారవుతుంది. ఈ రకంగా మనకు లట్లకారంలో రూపాలు సిద్ధిస్తాయి. అస్తు. ఇప్పుడు ఈ లట్లకారానికి సమానంగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ జయతి, పచతి, అదేవిధంగా నయతి, హర, తరతి రూపాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తిప్, తస్, జీ, షిప్, తస్, థ, మిప్, వస్, మస్ ఈ 18 ప్రత్యయాల నుంచి ప్రథమ పురుషం ఏకవచనం తిప్పు తెచ్చుకున్నాం. ప్రథమ పురుష ఏకవచనంలో ఇక్కడేంటి పచంతి మనకు రూపం ఇచ్చారు, చెప్పుకోబోయే రూపం. ఇక్కడ ప్రథమ పురుష బహువచనం అండి. ప్రథమ పురుష బహువచనం ప్రతి తెచ్చుకోవాలి మనం. ఓకేనా? అది ప్రథమ పురుష బహువచనంలో ప్రతి తెచ్చుకున్నప్పుడు రూపంలో ఏ విధంగా మార్పు ఉంటుంది అనేది చూద్దాము. రాసుకోండి, నీట్గా రాసుకోండి. ఇక్కడ దీంట్లో విశేషమైనది ఏదో అది చెప్తా. అంటే మిగతావన్నీ ఇప్పుడు రాయడు, అన్ని పూర్వవతం పెట్టేశారు. చూడండి, డుపజస్ పాకి ఇక్కడ పూర్వవత్ అని చెప్పి, అంటే ముందు చెప్పినటువన్నీ ఇప్పుడు అదే విధంగా ఇక్కడ వస్తాయి అని చెప్పి పూర్వవత్ అంటే. అందుకే ముందుకు పోయే కొద్దీ మనకి అన్ని ఇప్పటికీ పూర్వవత్ అని చెప్పుకుంటే పోతుంది, అసలు చెప్పడు ఇంకా. కాబట్టి అందుకే ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు రాయంగా మన మస్తిష్కంలో స్థిరం అవుతుంది. అప్పుడు పూర్వవత్ అనగానే కూడా మనకు మొత్తం ఆ టీవీ కనిపిస్తుంది. అది ఇక్కడ రూపం ఈ రకంగా వచ్చింది, అక్కడ గుణమైంది, అక్కడ వృద్ధి చేసాము, అక్కడ లోపం చేశాము, దీనికి ఇత్తని పేరు పెట్టుకున్నాము, దానికి ఆగమం వచ్చింది, ఇక్కడ ఆదేశం వచ్చింది. అలా మొత్తం ఆ శబ్దం చూడగానే క్లారిటీగా మనకు కనిపించాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం ఈ రకంగా ఏవైతే మోడల్స్ వస్తున్నాయి, ఇప్పుడు జయతికి సమానంగా ఒక చెప్పాను, దానికి సమానంగా న్యూ ధాతు, భూధాతు, తరతి ధాతు రాయమని చెప్పాను. అలా ఒక మోడల్ చెప్తాడు, ఒక రూపసిద్ధి, ప్రక్రియ, విధి, విధానం చెప్తాడు. దానికి అనుగుణంగా 4 సిద్ధులు మనం ప్రాక్టీస్ చేయమంటాడు. అలా చేయడం వల్ల మనకు ఒక అధికారం వస్తుంది. తర్వాత ఏం చెప్పినా మనకు అర్థమైపోతుంది. అంటే ముందు సూత్రార్థం చెప్పగానే ఆ సూత్రార్థాన్ని బట్టి రూపంలో ఈ విధంగా మార్పులు వచ్చాయని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అస్తు. ఇప్పుడు పచంతి ఎడింగ్ పెట్టుకోండి. పచంతి రూపం ఎలా తయారు? పచతి, పచత, పచంతి. ప్రథమ పురుషం బహువచనం రాసుకోండి. పచంతి. పచంతి అంటే పకాతేహే. సహ పచతి, అతడు వండుతున్నాడు. తౌ పచత, వాళ్ళిద్దరు వండుతున్నారు. తే పచంతి, వాళ్ళందరూ వండుతున్నారు. అందుకే దాన్ని ఏమంటాం? వేస పకాతేహే అంటే వాళ్ళందరూ వండుతున్నారు. దీని మీనింగ్ ఏంటి? వాళ్ళందరూ వండుతున్నారు. ఓకే. ఈ రూపం ఎలా తయారైంది? దీంట్లో ఏ ధాతువు ఏంటి రాసుకోండి. సైడ్ రాసుకోండి. ముఖ్య ధాతు డుపచస్ పాకే. ఏంటండి? డుపచస్ పాకే. ఇది ధాతువు అండి. డుపచస్ పాకే. డుపచస్ అనేది ధాతువు, పాకే అనేది ఆ ధాతు యొక్క మీనింగ్. ఓకే. డుపచస్ అనేది ధాతువు, పాకే. పాకే అంటే పకాన అంటే వండటం. వండటం అనే అర్థంలో పాకే శబ్దం వచ్చింది. ఓకే. పాకే శబ్దం వచ్చింది. రుపచెస్సా అండి, డుపచెస్సా అండి? డుపచష్, డుపచష్. అది గ్రూప్ లో మీకు పరిశిష్టం పెట్టండి. పరిశిష్టం చూసుకోండి, పరిశిష్టం చూసుకోండి. గ్రూప్ లో అది పెట్టారు మనకు. డుపచస్. ఒకవేళ పెట్టకుండా పెట్టండి ఎవరన్నా. 2 పేజీ పెట్టండి. పచంతి, దాని పక్కన ఉండే రూపం కూడా పెట్టండి. పచ్చే. అస్తు. దీనికి ఎదురుగా రాసుకోండి. మనం రూపసిద్ధి మొత్తం రాసుకుంది. ఇక పూర్వవత్ అని చెప్పి ఇవన్నీ చెప్పలేదు. డైరెక్ట్ గా షప్పు తిప్పు తీసుకొచ్చాడు. మనం పైన లట్ల కాలంలో ఎట్లా తీసుకొచ్చాం, జయతిలో తీసుకొచ్చాం, ఆ రకంగా ఇక్కడ మొత్తం డైరెక్ట్ గా పచ్చు, షప్పు, జీ డైరెక్ట్ తీసుకొచ్చి పెట్టామన్నమాట, అవన్నీ రాయకుండా. కానీ మనం రాసుకుందాం, కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. దీనికి ఎదురుగా రాయండి. బాణం గుర్తించి భూవాదయో ధాతవ అనేన సూత్రేణ డుపచస్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. డుపచస్ అనే దానికి ధాతు అని పేరు పెట్టుకున్నాం. భూవాదయో ధాతవ అనేన సూత్రేణ, భూవాదయో ధాతవ అనేన సూత్రేణ డుపచస్
इत्यस्य धातु संज्ञा भवति। डुपचस् इत्यस्य धातु संज्ञा भवति। ఓకే, ధాతు సంజ్ఞ పేరు పెట్టుకుని ధాతువులో ఉండేటువంటి అనుబంధం లోపం చేసుకోవాలి, అందుకే రాసుకోండి దాని కిందనే ధాతు సంజ్ఞ. డూపచస్కి ధాతుని పేరు పెట్టుకున్నాం, పెట్టిన తర్వాత రాసుకో ఆదిరి ఈ టుడవహ, ఆదిరి ఇన్ టుడవహ తప్పులు లేకుండా రాసుకోండి. మనకు వృద్ధి రాదే సూత్రంలో వచ్చింది ఇది. ఆదిరి ఇన్ టుడవహ, ఆదిరి ఇన్ టుడవహ, ఆదిరి ఇన్ టుడవహ ఇది సూత్రం అండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ధాతో ఆది డుకారస్య, డుపచస్ కదా, ధాతులో మొట్టమొదటి అక్షరం అంటే డు. ధాతో ఆది డుకారస్య, ధాతో ఆది డుకారస్య, ధాతో ఆది డుకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఏంటండి? ఇత్ సంజ్ఞా భవతి. సంజ్ఞ కదండి మహోదయ. ఇత్ సంజ్ఞా, సంజ్ఞా జ్ఞానంలో ఉండే జ్ఞా రాయండి. ఇత్ సంజ్ఞా భవతి. నెక్స్ట్ హలంత్యం, హలంత్యం ఇది వచ్చి ఆదిరి ఇన్ టుడవ, ఇది కేవలం ధాతుల్లో పనిచేస్తుంది. ఇది ఎక్కడ పనిచేస్తుంది? కేవలం ధాతులు. ఆ ధాతులు ఎక్కడ? మధ్యలో అంతిమంలో పనిచేది. ఎక్కడ చేస్తుంది? చేస్తే ధాతువునకు ఆదిలో ఉండాలి ఏదైనా కానీ ధాతు. ధాతువునకు ఆదిలో ఆదిరి ఈ, ఆది అనే శబ్దం వస్తుంది స్టార్టింగ్ లో. ఆది అంటే ఆదిలో ఈ గాని, టు గాని, డు గాని 3 వర్ణాలు ఇచ్చాడు. ధాతువునకు ఆదిలో ఈ అన్న ఉండాలి, టూ అన్న ఉండాలి, డు అన్న ఉండాలి. ఇక్కడ మనకి ఈ ఉందా, టూ ఉందా, డు ఉందా? డు ఉంది. అది కూడా ధాతువునకు ఆదిలో ఉంది. కాబట్టి ఈ సూత్రం వచ్చేసి ధాతులో ఉండే ఆది డుకారానికి ఇత్ అని పేరు పెట్టింది. ఇది కేవలం ధాతువునకు ఆదిలో ఉండే ఈ టూ డూలకు మాత్రమే ఇత్ అని పేరు పెడుతుంది. ఓకే, అస్తు. నెక్స్ట్ అండి, హలంత్యం అనేన సూత్రేణ ధాతో అంతిమ షకారస్య, డుపచష్, డుపచష్ లో అంతిమ షకారంలో హలంతం కదా. ధాతో అంతిమ షకారస్య, ధాతో అంతిమ షకారస్య, ధాతో అంతిమ షకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ధాతో అంతిమ షకారస్య కిం భవతి? ఇత్ సంజ్ఞా భవతి. ఇప్పుడు ఇంకేముంది మనకు? దీనికి ఇత్తే పెట్టుకున్నాం. ఇంకోటి వస్తుంది మళ్ళా, ఉపదేశే అజనునాసిక ఇత్. మళ్ళీ ఉపదేశ, అదేమో డుపచస్ హలంత్యం వచ్చేసి ధాతునకు అంతిమంలో ఉండే షకారం, అంతిమంలో ఉంది కదా, అంతిమంలో ఉంటే హలంత్యం వస్తుంది. అందుకే ఇత్ అని పేరు పెట్టింది షకారానికి. మళ్ళీ నెక్స్ట్ రాసు ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన సూత్రేణ అనేన సూత్రేణ धातोः, धातोः मध्ये, धातोः चकार मध्ये अकारस्य इति संज्ञा भवति. धातोः, धातोः అంటే ధాతువులో, धातोः चकारस्य, धातोः चकारस्य, धातोः, धातोः चकारे अकारस्य, धातोः చకారే అకారస్య అంటే ధాతులో ఉన్నటువంటి, ధాతువులో ఉండే చకారం ఉంది కదా, ఆ చకారంలో ఉండే అకారానికి. ఇక్కడ ధాతు అని రాయకుండా ధాతు అంటే పంచమి వస్తుంది, అంటే ధాతు యొక్క షష్ఠి తీసుకున్నాం, ధాతు యొక్క చకారంలో కాబట్టి సప్తమి తీసుకోండి. ధాతౌ, ధాతౌ ధాతువులో, ధాతౌ చకారే అకారస్య, ధాతులో ఉండే చకారం, ఆ చకారంలో అకారానికి. ధాతౌ చకారే అకారస్య, గురువుకి గురవు అవుతుంది కదా సప్తమి భక్తి వచ్చిన అట్లా ధాతుకి ధాతౌ, ధాతువులో ఉండేటువంటి చకారే అకారస్య, చకారంలో ఉండే అకారం. దుపచస్లో చా ఉంది కదండి, చాలా ఆ ఉందా,
ఆ అకారానికి ఇత్ అని పేరు పెట్టింది. ఆ పెట్టిన తర్వాత ధాతో చకారే అకారస్య, అకారస్య బ్రాకెట్ లో ఆ పైన అర్ధచంద్రాకార బింది పెట్టుకోండి. బ్రాకెట్ లో ఆ పైన అర్ధచంద్రాకార బింది కూడా ఉంది. అంటే ఇక్కడ ఈ సూత్రం పనిచేస్తుందంటే ఖచ్చితంగా అది అనునాసిక చిహ్నంతో ఉందండి ఖచ్చితంగా. అది ఇక్కడ మనకు లేదు, కనిపించడం లేదు, లుప్తమైంది కాబట్టి రాసుకోవడం లేదు, చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ సూత్రం వచ్చినప్పుడల్లా మనకు అది ఖచ్చితంగా అక్కడ అనునాసిక వర్ణం ఉంది కాబట్టి ఈ సూత్రం వచ్చి పనిచేస్తుంది. అస్తు ధాతౌ చకారే అకారస్య, చకారం నుండి అకారానికి ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ సంజ్ఞా భవతి. ఈ రకంగా ఎన్ని ఇత్తులు అయ్యాయండి మనకు? 4 ఇత్తులు అయ్యాయి కదా. ఓకే అండి. ఇప్పుడు మూడు ఇతర మహోదయ. మూడు మూడేనా? మూడు మహోదయ. ఓకే. మూడే వచ్చేసి డూకి ఆకి షాకి. అంతే. 3 ఇత్తులు వచ్చాయి. సంతోషం అండి. ఇతని పేరు పెట్టుకొని ఎవరు వస్తారు? పోలీసు వస్తారు. ఎవరు పోలీసు ఇక్కడ? దశలోప. దొంగ తెలిసిపోయింది. దొంగ తెలియగానే పోలీసు వస్తున్నాడు కట్ట పట్టుకుని. తస్య లోప, లోపం చేసేయి. మన పక్కన గ్రామాల్లో షరాబ్ బాగా తాగి అవి ఏదో ఆడుతూ ఉంటది కదా, చెట్ల కింద కూర్చొని ఏదైనా ఊలి గ్రామానికి పొలి మీద ఎక్కడైనా రూమ్లలో కూర్చో అంత అది ఏమంటది ఆటలాడేదాన్ని, ఆకులు ఆడుతుంది కదా, పత్తాలతో ఆడుతూ ఉంటుంది. పేకాట ఆడుతుంటారు. ఎప్పుడైనా పోలీసులు వస్తా ఉంటారు, వచ్చి పట్టుకపోతా ఉంటారు అంట. ఎక్కువ గ్రామాలు ఎక్కువ జరుగుతుంది. అప్పుడు అంతా వాళ్ళని రోడ్ల మీద నడిపించుకుని తీసుకెళ్తా ఉంటారు. అప్పుడు తెలియని వాళ్ళంతా వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికి తీసుకెళ్తున్నా అడుగుతా ఉంటారు. స్టేషన్కి తీసుకుపోతారు. స్టేషన్ తీసుకుని ఏం చేస్తారు, కనిపించకుండా చేస్తారు అన్న. వాళ్ళు ఏం చేస్తారు, పక్కన అడిగిన వాళ్ళకు గ్రామస్తులు అలా అడుగుతుండే వాళ్ళు. చిన్నప్పుడు మేము కూడా నాకు బాగా గుర్తుంది, అలా అడిగేవాడిని. వీళ్ళందరూ తీసుకుపోయి ఏం చేస్తారు అక్కడ అంటే చెప్పేవాళ్ళు. పక్కన అక్కడ పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, తీసుకుపోయి లోపల వేసేస్తారు అని అంటారు. లోపల ఏం చేస్తే ఏమవుతుంది, కనిపించకుండా ఇక్కడ తిరగకుండా ఇక ఇటువంటి ప్యాక్ ఆట ఇది ఇవి ఆటలాడకుండా లోపల కనిపించకుండా చేసేస్తారు. అట్లా కనిపించకుండా చేస్తారు. ఎవరు చెప్తారు? అదర్శనం లోపహ. అంటే లోపం చేసిన అంత మాత్రం గుర్తుపెట్టుకుని మనకి ఇక ప్రత్యక్షంగా ఉదాహరణ కనిపిస్తుంది. లోపం అంటే వాళ్ళని చంపేస్తామా? చంపం కదా. ఉంటారంటే కనిపించకుండా ఉంటారు, అంటే వాళ్ళ అస్తిత్వం ఉంది అక్కడ, కాదు సమాజంలో కనిపించడం లేదు. ఇక్కడ మనకి ఈ స్థలంలో కనిపించడం లేదు ఈ వర్ణం, కానీ వాటి యొక్క పనులు జరుగుతాయి. వాటి యొక్క పనులు లోపం అయినప్పటికీ కూడా, అక్కడ కనిపించకపోయినప్పటికీ కూడా వాటి యొక్క పని జరుగుతుంది. ఓకేనా? లోపం అంటే కనిపించకుండా చేయడం మాత్రమే, దాని అస్తిత్వాన్ని నష్టం చేయడం కాదు. ఓకేనా? నీకు ప్రత్యక్షం మనకు స్టేషన్ చేసినామంతా వాళ్ళని చంపేయం కదా, అట్లాగే పెడతాం. కానీ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు దాని యొక్క అస్తిత్వం వాళ్ళు చేసేటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. అలాగా మొన్న సుప్తింగంతం పదం చెప్పాను. సుప్పుకు ముందు లోపం చేసుకున్నాం, కానీ సుప్తింగంతం పదం వచ్చి పల్సంజ పేరు పెడతా ఉంటుంది. సుప్పు లేదు కదా, పల్సంజ ఎలా వస్తుంది? అంటే లోపం అయినప్పటికీ కూడా అది లోపం కనిపించకుండా పోయింది అంతే కదా. దాని యొక్క అస్తిత్వం, దాని యొక్క లక్షణాలు అన్ని అక్కడే ఉన్నాయి. అది అస్తిత్వం నష్టం కాలేదు. అందుకే ఉంది అని భావించుకొని మనం దానికి పద సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. అస్తు. తస్య లోప లోపయతికి అదర్శనం లోప. అప్పుడు అనుబంధ లోపం ఏం మిగిలింది మనకు? ఏం మిగులుతుందండి? పచ్చిలో చకాల హలంతం, ఓన్లీ చా మిగిలిందండి. ఓకేనా? ఇప్పుడు దానికి ఎదురుగా ఇత్ సంజ్ఞకాన ఏమంటున్నారండి? ఇత్ సంజ్ఞకానాం లోపః భవతి. ఇత్ సంజ్ఞకానం లోపః భవతి. 3 కదా, 3 అంటే బహువచనంలోకి వచ్చింది కాబట్టి ఇత్ సంజ్ఞకానం లోపః భవతి. లోపః ఇతి కిం? అదర్శనం లోపః. అస్తు. నెక్స్ట్ ధాతో. అప్పుడు శుద్ధ అనుబంధ లోపం చేయగా శుద్ధ ధాతు మిగిలింది, పచ్చి మిగిలింది కాబట్టి దానికి ఎదురుగా రాసుకోండి. ధాతో ఇదం అధికార సూత్రం. ధాతు ఉందని ధాతు పక్కన ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రత్యయం తెచ్చుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి? ధాతుకి అధికారంలోకి వెళ్ళాలి. కాబట్టి ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే వర్తమానే లట్. అస్మిన్ అధికారం ఏముందంట? వర్తమానే లట్. ముందు తెలియాలి కదా ఏ లకారం చేసుకుంటున్నావు. లట్ లకారమా, లోట్ లకారమా, లంగ లక 10 లకారాలు ఉన్నాయి. ఏ లకారం చేసుకుంటున్నావు? భూతకాలమా, భవిష్యత్ కాలమా, అద్యకాలం, ఏ కాలం? వర్తమానే లట్. ధాతుకు అధికారంలో ఉంది ముందుగా వర్తమాన లట్. అనన్య సూచన వర్తమాన కాలే ధాతో లట్ ప్రత్యయ భవతి. ధాతు చేత ముందు వర్తమాన కాలం చెప్పడం కోసము లట్ ప్రత్యయం తెచ్చుకో. వర్తమానే లట్. ఓకే.
వర్తమానే లట్. అనన్య సూత్రేణ వర్తమానకాలే ధాతోః లట్ ప్రత్యయః భవతి. వర్తమానకాలే అంటే వర్తమాన కాలం చెప్పడం కోసం, ప్రెజెంట్ టెన్స్ చెప్పడం కోసం ధాతు అంటే ధాతు పక్కలో లట్ ప్రత్యయం వస్తుంది. సరే, ధాతోః లట్ భవతి. సామాన్యంగా అయితే లట్ భవతం రాలి. ధాతోః లట్ భవతి, ధాతు చేత లట్ వస్తుంది, ధాతు వలన లట్ వస్తుంది. ఇప్పుడు లట్టితి కిం అనే ప్రశ్న కలుగుతుంది. లట్టితి కిం ప్రత్యయించి రాయొద్దు. ధాతోః వర్తమాన కాలే ధాతో లట్ భవతి. లట్టితి కిం అప్పుడు ప్రత్యయః. ప్రత్యయం సూత్రం చెప్తుంది లట్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. లట్కు ప్రత్యయం పేరు పెట్టుకో. లట్కి లట్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. లట్ అనే దానికి ప్రత్యయ అని పేరు పెట్టుకుంటాము. లట్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. ప్రత్యయం పేరు వస్తుంది. ప్రత్యయ కుత్ర భవతి. ప్రత్యయం పేరు పెట్టుకున్నావు. లట్టుకు ప్రత్యయం పేరు పెట్టుకున్నావు. ఆ ప్రత్యయం ధాతో కుత్ర భవతి. ధాతుకు ఎక్కడ కూర్చుంటుంది? వెనక, ముందు, పైన, కింద ఎక్కడ కూర్చుంటుంది? పరశ్చ. నువ్వు ఎవరికైతే ప్రత్యయం పేరు పెట్టావో అది ఖచ్చితంగా ధాతుకి పక్కనే వస్తుంది. అది ముందు రాదు, పైన రాదు, కింద రాదు, పక్కనే కూర్చోడు. ధాతు అంటే ధాతుకు పక్కనే ప్రత్యయాలు వస్తాయి. ప్రత్యయాలు ఎప్పుడు పక్కనే వస్తాయి. ధాతుకి పక్కనే వస్తాయి లేదా ప్రాతిపదికానికి పక్కనే వస్తాయి. ఇక్కడ మనకు ధాతువు కాబట్టి ధాతుకు పక్కలో ఏమొచ్చింది? లట్ ప్రత్యయం వచ్చింది. వర్తమానే లట్ అనే సూత్రం చేత లట్ ప్రత్యయం వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏమైంది మనకి స్థితి ఏంటి? పచ్చు లట్. ఓకేనా? లట్ రాగానే లట్ రాగానే ఏం చేసాం మనం? అనుబంధ లోపం చేసుకున్నామా? అనుబంధ లోపం చేద్దాం. లట్ ఇత్యేసి అనుబంధ లోప. అనుబంధ లోపం అర్థమైందా? డైరెక్ట్ రాసేస్తాం వల్ల హలంత్యం. అనుబంధ లోపం అంటే ఏమైనా అనుబంధ లోపం తెలిసిన తర్వాత మనం డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. తెలియకుంటేనే మనకు హలంత్యం అనే సూచన లట్ ప్రత్యయ టకారసి ఇతి సంజ్ఞా భవతి. ముందు లట్ ప్రత్యయం ఉండడానికి ఇత్తని పేరు పెట్టుకో. ఇత్తని పేరు పెట్టుకోవనే ఇత్త అయిపోయింది. పునః ఉపదేశే అజనునాసిక ఇత్. ఇది వచ్చేమంటుంది? లట్ ప్రత్యయే లకారే అకారస్య. లట్టులో లాల ఆ ఉంది కదా, లకారే అకారస్య ఇత్ సంజ్ఞా భవతి. లకారంలో ఉండే అకారానికి మాత్రమే ఇత్ అని పేరు పెట్టేస్తుంది. లకారంలో ఉండే అకారానికి మాత్రమే ఇత్ అని పేరు పెడుతుంది. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు ఇత్ అని పేరు పెట్టగానే మళ్ళా తస్య లోప సిద్ధంగా ఉంటుంది కాబట్టి వచ్చి లోపం చేసేస్తుంది. తస్య లోప, తస్య లోప, దాన్ని లోపం చేసేసి. లోపం అంటే ఏమిటి అన్నప్పుడు అదర్శనం లోప కనిపించకుండా చేస్తే మిగిలిందండి ఇల్లు మిగిలింది. అదేనా? ఇల్లు ఇల్లు లా అని చెప్పగానే లస్య లకార స్థానం ప్రతిని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇల్లు తెచ్చుకుంటే లా వచ్చిందంటే ఖచ్చితంగా ఆ లకార స్థానం ప్రతిని తెచ్చుకోవాలి. ఆ లకార స్థానం ప్రతిని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? లస్య అధికారంలోకి వెళ్ళాలన్నమాట. లకార స్థానంలో వచ్చేటువంటి ప్రత్యయాలు ఎక్కడ ఉన్నాయి? లా వచ్చిందంటే అయిపోయా. లకార స్థానంలో ప్రతి ఏం తెచ్చుకోవాలంటే లస్య అధికారంలోకి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఓకేనా? అందుకే లస్య రాయండి. పచ్చు ఇల్లు దానికి ఎదురుగా లస్య. ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. ఇదం కిం? అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే. ఈ అధికారంలో ఉంది. అస్మిన్ అధికారే. ఈ అధికారంలో ఉందంట రాసుకుంది. తిప్ తస్ జి. అదే మళ్ళా తిప్ తస్ జి సిప్ థస్ థా మిప్ వస్ మస్ మిప్ వస్ మస్ తా ఆతాం ఝ తా ఆతాం ఝ త ఆతాం ఝ థాస్ ఆథాం ధ్వం. ఇప్పటికి మీకు ఈ సూత్రం కంఠస్థం అయిపోయి ఉండాల్సింది. కంఠస్థం చేసుకోండి. థాస్ ఆథాం ధ్వం వచ్చేంత వరకు పూర్తిగా రాయండి. షార్ట్ కట్ లో టిప్ తస్ జి డాష్ 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 మహింగ్ అని పెట్టద్దు. మహింగ్ అనన్య సూత్రేణ
అనేన సూత్రేణ అష్టాదశ ప్రత్యయాः ఆగతాः లకారస్థానే అనేన సూత్రేణ లకారస్థానే కతి ప్రత్యయాः ఆగతాः అష్టాదశ ప్రత్యయాः ప్రత్యయాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రత్యయాः ఆగతాः అని చెప్పాం. ఇల్లు ఒకటి దాని స్థానం మొత్తం ఆ సూత్రం పూర్తిగా ఉంది, సూత్రం మొత్తం వచ్చి ఆటోమేటిక్ 18 ప్రత్యయాలు మొత్తం వచ్చేసాయి లాస్ట్ స్థానంలో. ఏం చేయాలి, దానికి ఒక విభాగం చేసుకున్నా ఏం తెచ్చుకోవాలి అని విభాగం చేస్తున్నాడు మహర్షి పాణిని. అందుకే ముందు ఒక పని చేద్దాం, ఆ 18 ప్రత్యయాలకు లహ పరస్మై పదం వచ్చేసి అన్నిటికీ పరస్మై పదం పేరు పెట్టేసింది. ఒకసారి సామాన్యంగా అందరికీ 18 ప్రత్యయాలకు సింపుల్ గా పరస్మై పదం అని పేరు పెట్టాయి. పరస్మై పదం అనగానే అన్నిటికీ పేరు, కానీ పక్కనే మళ్ళీ ఇంకో సూత్రం రాసుకో. లహ పరస్మై అనేనా ప్రత్యయానాం పరస్మై తిబాదీనాం ప్రత్యయ సంజ్ఞా భవతి, పరస్మై పద సంజ్ఞా భవతి, తిబాదీనాం పరస్మై పద సంజ్ఞా భవతి. మళ్ళీ తంగాణ ఆత్మనే పదం వచ్చేస్తుంది. తంగాణ ఆత్మనే పదం అనేనా తంగాణం ఆత్మనేపద సంజ్ఞా భవతి. అనేన కిం భవతి, తంగాణం అంటే తా నుండి మొదలుకొని మహింగ్ పర్యంతం ఉండేటువంటి తాకి మహింకి మధ్యలో ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో 9 ప్రత్యయాలు వస్తాయి. ఆ 9కి ఆత్మనేపదం అని పేరు పెట్టేసింది. తంగాణ ఆత్మనేపదం అనే సూత్రేణ తంగ్ ఆణౌ ఆత్మనేపద సంజ్ఞకౌ భవతః అంటే తంగులకు ఆనికి కూడా ఆత్మనేపద సంజ్ఞ అని పేరు పెట్టింది అన్నమాట. ఆత్మనేపద సంజ్ఞకౌ భవతః. ఓకే, ఆత్మనేపద సంజ్ఞ భవతి అని రాయండి. అంటే ఇక్కడ ఎవరికి 18 ప్రత్యయాల్లో ఉన్నటువంటి 9కి మొత్తానికి పరస్మై పద పేరు పెట్టుకుని దాంట్లో మిగిలిన 9కి ఆత్మనేపదం పేరు వచ్చింది. మనకి నిర్ణయం కాలేదు, ఒకటే ఊరికి విభాగం చేసుకున్నాం, 2 భాగాలు చేసాం. 18 2 భాగాలు చేసాం, పరస్మై పదాలు ఆత్మీయ పదాలు చెప్పి. దాంట్లో మనం ఏం తెచ్చుకోవాలి, పరస్మై పదమా ఆత్మీయ పదమా? దానికి నిర్ణయం చేయడం ఎలాగంటే శేషాత్ కర్తరి పరస్మై పదం. బై నువ్వు కర్తార్థం తెచ్చుకోవాలి. పచంతి వండుతున్నాడు, వాళ్ళందరూ వండుతున్నాడు ఒక కర్తనే కదా, కర్తార్థం తెచ్చుకోవాలంటే పరస్మై పదాలు తెచ్చుకో అని చెప్పింది. శేషాత్ కర్తరి పరస్మై పదం. ఇక్కడ లహ కర్మనిచ్చే భావే చాకర్మకి అభ్యం మిస్ అయ్యామని చెప్పలేదు, కానీ అర్థం చేసుకోండి. పైన చెప్పిన ఏ స్థలంలో అయితే రాసామో అదే స్థలం ఇక్కడ ఉపయోగిస్తాం. బై లా వచ్చింది కదా, అప్పుడు వెంటనే లహ కర్మనిచ్చే భావే చాకర్మ కేభ్య కూడా రాసుకోవచ్చు. అంటే లకారం ఏ అర్థంలో వచ్చింది, ఏ అర్థం చెప్పడం కోసం వస్తుంది, లకారం అనేది కర్తరి అర్థే లకార భవతి అని రాసుకోవాలి. ఓకే, అవసరం పైన రాసుకున్నాం కదా. ఇప్పుడు ఏమొచ్చింది, ఎంతకు రాసాము, శేషాత్ కర్తరి పరస్మై పదం అనేన సూత్రేణ కర్తరి వాచ్యే పరస్మై పదం భవతి. అనేన సూత్రేణ కర్తరి వాచ్య అంటే కర్తరి అర్థం, కర్తరి అర్థే పరస్మై పదం భవతి. కర్త అర్థం అయితే పరస్మై పదంలో కర్తరి అర్థే పరస్మై పదం భవతి, కర్త అర్థం అయితే పరస్మై పదం వస్తుంది. అనేన సూత్రేణ కర్తరి కర్త అర్థంలో పరస్మై పదం భవతి, పరస్మై పదం వస్తుంది. కర్తరి అర్థే పరస్మై పదం భవతి, కర్తరి అర్థే పరస్మై పదం భవతి. ఓకే అండి, నెక్స్ట్ కనీసం అంటే దీన్ని పరస్మై పదాలు కొన్ని పరస్మై పదాలు మాత్రం వస్తే ఆత్మీయ పదాలు వెళ్ళిపోయాయి. దాంట్లో 9 ఉన్నాయి, మనకి ఏం చేయాలి, దానికి విభాగం చేసుకోవాలి. తింగస్ త్రీణి ప్రథమ మధ్యమోత్తమాః రాయండి. తింగస్ త్రీణి ప్రథమ మధ్యమోత్తమాః అని పైన ఏ విధంగా రాసాం అది మొత్తం రాసేయండి. తింగస్ త్రీణి ప్రథమ మధ్యమోత్తమ ఏమంటుంది, తింగ త్రీణి ప్రథమ మధ్యమోత్తమాః సంజ్ఞకాః భవంతి అంటుంది. ఓకేనా, నెక్స్ట్ సూత్రం రాసుకోండి, కొంచెం స్పేస్ వదులుకోండి, రాయాలనుకుంటే రాయండి కూడా స్పేస్ వదులుకొని. నెక్స్ట్ ఇది పేరు పెట్టిపోయింది, పేరు పెట్టిన తర్వాత ప్రథమ మధ్యమ ఉత్తమ అని చెప్పి, కానీ ఈ పేరు పెట్టిన బాగానే ఉంది. దాంట్లో ప్రథమలో కూడా 3 ఉన్నాయి కదా, మధ్యంలో 3 ఉన్నాయి. ఏం తెచ్చుకోవాలి, పేర్లు పెట్టి వెళ్ళాం. పేర్లు పెట్టిన తర్వాత దానికి ఇంకో విభాగం చేస్తున్నాం. రాయండి. తాన్యేక వచన, నువ్వు ఎవరికైతే ప్రథమ మధ్యం ఉత్తమ పేరు పెట్టావు కదా, దానికి ఒక పని చేసి తాని ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞకాని భవంతి. తాన్యేకవచన ద్వివచన బహువచన సూత్రం ఏంటి ఇక్కడ, ఏకవచన ద్వివచన బహువచన తాన్యేకవచన బహువచన నాణ్యేకషః. ఓకే అండి, తాన్యేకవచన ద్వివచన బహువచన నాణ్యేకషః ఇది సూత్రం అండి. నువ్వు ఎవరికైతే ప్రథమ పురుషము మధ్యమ పురుషము ఉత్తమ పురుషం పేరు పెట్టావు కదా, తాని వాటికి
ఏకవచన ద్వివచన బహువచన సంధ్య పేరు పెట్టుకో అని చెప్పింది ఇది వచ్చి. ముందు అది ప్రథమ పురుషము మధ్యమ పురుషం ఉత్తమ పురుషం పేరు పెట్టిపోయింది. పెట్టిపోయినా నువ్వు ఎవరికైతే పేరు పెట్టావో దానికి తాని అంటే అవి తాని అవేవి ఆ పరస్మ పదాలు ప్రథమ మధ్యమ ఉత్తమాలు. వాటికి ఏకవచనం క్రమంగా ఏకవచనం ద్వివచనం బహువచనం మళ్ళా ఏకవచనం ద్వివచనం బహువచనం ఏకవచనం ద్వివచనం బహువచనం అలా మూడింటికి ప్రథమాలో మధ్యమాలో ఉత్తమాలో విడివిడిగా పెట్టింది. ఓకే, ఇప్పుడు సరే పేరుకి పెట్టుకున్న ప్రథమ పురుషము ఏకవచనము ద్వివచనము బహువచనం చెప్పి, కానీ నిర్ణయం ఎలా అవుతుంది మనకు? ప్రథమ పురుషం అయినా 9 అలా ఉన్నాయి. వాటికి నిర్ణయం కోసము శేషే ప్రథమ ఏంటిది? శేషే ప్రథమ శేషే ప్రథమ శేషే ప్రథమ ఇది వచ్చి చెప్పింది బై. మీరు శేషే ప్రథమ మధ్యం పురుషం అంటే అది విశిష్ట సందర్భంలో వస్తుంది. ఉత్తమ పురుషం అంటే అది కూడా విశిష్ట స్థానంలో వస్తుంది. కాబట్టి మిగిలింది మనకు ప్రథమ కాబట్టి ప్రథమ పురుషం కర్త అంటున్నా కాబట్టి శేషే ప్రథమ అనేనా ప్రథమ పురుషో భవతి ఇది వచ్చి చెప్పింది బై. ప్రథమ పురుషో భవతి అంటే ప్రథమ పురుషం తెచ్చుకో అని చెప్పింది. కర్తార్థం అయితే ప్రథమ పురుషం తెచ్చుకో అని చెప్పింది. శేషే ప్రథమ వచ్చేసి ఆ 9లోంచి ఒక నిర్ణయం చేసింది, ప్రథమ అని చెప్పింది. ప్రథమ అనగానే ప్రథమలో ఉండేటువంటి ఏకవచనం ద్వివచనం బహువచనం 3 వచ్చాయి మళ్ళీ. ఇప్పుడు వాటికి నిర్ణయం ఎలా చేసుకోవాలి? దానికి నిర్ణయం కోసం ఏమొస్తుంది? ద్వేకయోర్ ద్వివచనైక వచనే వస్తుందండి. మనకేమో ఏకవచన వివక్ష ద్వివచన వివక్ష ఏ వివక్ష ఉంది ఇక్కడ? బహువచనం. బహువచనం ఆచార్య. బహువచనం. బహువచనం ఆచార్య. బహువచనం కావాలి కాబట్టి ఈ సూత్రం పనిచేయదు. ఏమొస్తుంది? ద్వేకయోర్ ద్వివచనైక వచనం చెప్పేవాళ్ళం కదా. అది ఒకవేళ ఏకవచన వివక్ష ఉంటే ఏకవచనం తెచ్చుకో, ద్వివచన రెండింటికి వివక్ష ఉంటే 2 తెచ్చుకో, ద్వివచనం తెచ్చుకో. 3 దానికి బహువచన వివక్ష ఉంటే బహువచనం తెచ్చుకొని చెప్పాలి. అది 1కి 2 చెప్పింది. 3 దానికి ఏమొస్తుంది? ఆ స్థానంలో ఆస్తం రాకుండా బహుషు బహువచనం ఇది రాయండి. బహుషు బహువచనం ప్రతి తెచ్చుకోవాలి, ఇదే వస్తుందన్నమాట. ఏకవచనం కావాలన్నా ద్వివచనం కావాలన్నా ఇది చెప్పేసింది. ఏకవచనం ఏది వివక్ష అంటే ఏకవచనం తెచ్చుకో, ద్వివచనం అంటే ద్వివచన వివక్ష అంటే ద్వివచనం తెచ్చుకో. బహువచనానికి విశేషంగా సూత్రం ఇచ్చాడు మళ్ళా. బహుషు బహువచనం రాయండి. ద్వేకయో ద్వివచనైక వచనం రాదండి బహువచనంలో, ఇదే వస్తుంది బహుషు బహువచనం. ఇది ఓపెన్ చేస్తాం. 1, 4, 20 ఒకసారి ఓపెన్ చేయండి. ఇది 1, 4, 21 టేబుల్ కింద నాకు 1, 4, 21 జీ బహుషు బహువచనం అంటే బహుత్వే వివక్షిత బహువచనం భవతి. ఏమనలేదు, ఇదేమంటుంది? బహుత్వే వివక్షిత బహువచనం భవతి అంటుంది. బహువచన వివక్ష ఉంటేనా బహువచనం తెచ్చుకో రాసుకుని బహుషు బహువచనం రాసిన తర్వాత అనేన సూత్రేణ బహుత్వే వివక్షిత బహువచనం భవతి. బహుత్వే వివక్షితే బహువచనం భవతి. బహుత్వే వివక్షితే అంటే బహుత్వకి వివక్ష ఉంటే బహువచనం తెచ్చుకో అని చెప్పింది అంతే. ఓకేనా? బహువచనం ఉంది మనకు టిప్ తస్ జీ. టిప్ అనేది ఏకవచనం, తస్ అనేది ద్వివచనం, 3వది అంటే జీ వస్తుంది. రాసుకోండి. బహుసు బహువచనం అనే సూచన బహుత్వ వివక్షితే బహువచనం బహువచన జీ ప్రత్యయ భవతి. అనేన సూచన బహుత్వ వివక్షాయాం బహువచన జీ ప్రత్యయ లకారస్థానే భవతి. బహువచన జీ ప్రత్యయ జీ ప్రత్యయ ఇల్లు స్థానం భవతి, లకార స్థానే భవతి. ఓకేనా? లకార స్థానం వచ్చింది, జీ వచ్చిందండి. ఇదంతా ప్రక్రియ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? పచ్ జీ. ఏంటండి? పచ్ జీ. పచ్ జీ. జీ రాగానే అదేంటండి? జీ సార్వధాతుకమా అర్ధాతుకమా? ఆర్ధధాతుకం. కాబట్టి ఆర్ధధాతుకం శేష వస్తుంది. అదేనా? ఏంటి పలకదంటే ఎవరు కూడా ఆర్ధధాతుకం వస్తుందా? సార్వధాతుకం వస్తుంది ఆచార్య. ఆర్ధధాతుకం ఎందుకు వస్తుంది? ఇది సార్వధాతుకం తింగులలో ఉండేది. ఏంటండి? సార్వధాతుకం తింగు షిత్తు, తింగులకు షిత్తు ప్రత్యయానికి సార్వధాతుకం అని పేరు. తింగుల్లో ఉంది కదా టిప్ తస్ జీ తింగుల్లో ఉండే ప్రథమ పురుషం బహువచనంలో ఉంది కాబట్టి తింగు కాబట్టి రాసుకోండి. పచ్చు జీ తర్వాత దానికి ఎదురుగా
తింగుషిత్ సార్వధాతుకం. తింగుషిత్ సార్వధాతుకం అనేన సూత్రేణ జీ ప్రత్యయస్య సార్వధాతుక సంజ్ఞా భవతి. తింగే కదా ఇది. తింగులో ఉండే ప్రతి దానికి 18 ప్రత్యయాలకు సార్వధాతుకం పేరు. ఇంకా షిత్ ప్రత్యయం కూడా. తింగుషిత్ సార్వధాతుకం అనేన సూత్రేణ టిప్ ప్రత్యయ జీ ప్రత్యయస్య సార్వధాతుక సంజ్ఞా భవతి. సార్వధాతుక సంజ్ఞా భవతి. సార్వధాతుక సంజ్ఞా భవతి. ఓకే అండి. నెక్స్ట్ సార్వధాతుకం పేరు పెట్టుకుని ఏం లాభం వచ్చింది? కర్తరి షప్ రాసుకోండి. అది కర్తరి షప్ ఎప్పుడు వస్తుందో గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా సార్వధాతుకం పేరు పెట్టుకున్న తర్వాతే వస్తుందండి. సార్వధాతుకం పేరు పెట్టుకోకపోతే రాదు. ఓకేనా? సార్వధాతుకని పేరు పెట్టుకున్న తర్వాతనే అది వస్తుంది. ఓకే, రాసుకోండి. కర్తరి షప్. కర్తరి షప్. కర్తరి షప్. ఇదేమంటుంది? కర్తృవాచిని సార్వధాతుకే పరత. అది మనం జీ వచ్చింది కదా, అది కర్తార్థంలో వచ్చిందండి. నేను చెప్పాను కదా, మనం చెప్పుకోలేదు. లహ కర్మనిచ్చే భావే చాకర్మ కేబే మనం రాసుకోవచ్చు. పైన రాసుకునే విధంగా ఇక్కడ రాసుకోవచ్చు. అనే సూచన లకార కర్తరి అర్థే ఆగత, కర్తరి అర్థే భవతి అని రాసుకోవచ్చు అక్కడ. ఓకేనా? అంటే ఇది జీ ప్రత్యయం కర్త అని చెప్పడం కోసం వచ్చింది. దానికే సార్వధాతుకం కూడా పేరు పెట్టుకున్నాం ఇప్పుడు. తింగషిత్ సార్వధాతుకం. అందుకే అంటుంది కర్తరి వాచి. కర్తార్థంలో ఉన్నటువంటి వాచి అంటే అర్థం. కర్తార్థంలో ఉన్నటువంటి సార్వధాతుకం అనేది పక్కన ఉంటే కర్తరి వాచి అంటే కర్తార్థంలో అని అర్థం. కర్తరివాచి సార్వధాతుకే పరత ధాతో షప్ ప్రత్యయ భవతి. కర్తృవాచిని సార్వధాతుకే కే అంట సప్తమి భక్తిలో. సప్తమి భక్తి పక్కన ఉంటే ముందుకు పని అవుతుంది. ఇప్పుడు ముందుకు షప్ తీసుకొచ్చుకుంటాం కదా. ఓకే. కర్తృవాచిని సార్వధాతుకే పరత ధాతో షప్ భవతి. ధాతో షప్ ప్రత్యయ భవతి. ధాతు అంటే ధాతుకి పక్కన. ధాతు అంటే పచ్చి ధాతు. షప్ ప్రత్యయ భవతి అంటే ఆ రకంగా ధాతుకి షప్ జీకి మధ్యలో అయిపోయిందన్నమాట. కర్తృవాచిని సార్వధాతుకే పరత ధాతో షప్ ప్రత్యయ భవతి. ధాతుకి పక్కలో షప్ ప్రత్యయం వస్తుంది. తీసుకోండి. పచ్ షప్పు జీ. ఓకేనా? ఇప్పుడు వచ్చిందా? పచ్ షప్పు జీ. ఇవన్నీ చెప్పలేదు. ఇవన్నిటికీ ఏమంటాడు? పూర్వవత్ అని చెప్తాడు. ఇవన్నిటికీ ముందుకు ఒకటి పూర్వవత్, పూర్వంలో చెప్పుకునే విధంగానే. కానీ ఇవన్నీ మనం రాసుకోవాలి అని తెలిసి ఉండాలన్నమాట. అలవాటు నేర్చుకునేంత వరకు కొంచెం మనసులో ఉండాలి. పూర్వవత్ అంటే ఎక్కడ అని ఆలోచించకూడదు మనం. పూర్వవత్ అనే కానీ ఇవన్నీ వచ్చాయి సూత్రాలను తెలియాలి. ఓకే. పచ్చు షప్పు జీ వచ్చిందండి. ఓకే. జీ వచ్చిన తర్వాత మళ్ళా రాసుకుని యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. ఇది అంగాన్ని పేరు పెట్టేస్తుంది. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. ఇదేమంటుందండి? ఏం పని చేస్తుంది ఇది? అంగం అని పేరు పెడుతుంది. ఎప్పుడు చేస్తుంది? అంగం ఎప్పుడు పేరు పెడుతుంది? పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. జీ ఉత్తమం. రాసుకో. అనేన సూత్రేణ ప్రత్యయ పరత పూర్వస్య. ఇక్కడ ఏంది ప్రత్యయము? ప్రత్యయ పరత పూర్వస్య. షప్పు ఉంది, జీవుడు, రెండు ప్రత్యయాలు ఉన్నాయి కాబట్టి రెండింటికి అంటే రెండింటికి వర్తిస్తుంది. ఒకే షప్పు తీసుకున్నాం అనుకో అప్పుడు ఓన్లీ పచ్చు అంగం అయిపోతుంది. ఒకే జీ తీసుకున్నాం అనుకోండి అప్పుడు పచ్చు షప్పు రెండు అంగాలు అయిపోతాయి. ఓకేనా? ప్రత్యయం ఏమిటి? ప్రత్యయం పక్కన చాలా ముందు ఏమైనా ఏ ప్రత్యయం తీసుకో, ప్రత్యయానికి ముందున్న భాగం అంతా అది అంగం అయిపోతుంది. నువ్వు ఏ ప్రత్యయం తీసుకో, ఏ ప్రత్యయం తీసుకుని దానికంటే ముందుది ప్రత్యయం ఏదైనా తీసుకో. రెండిట్లో మనకు షప్పు ఉంది, జీ ఉంది. జీ తీసుకుంటే దానికి ఉంటే ముందున్నది ఏమున్నా అవి అయిపోయింది. పచ్చు ఉంది, షప్పు ఉంది, మొత్తం అంగం అయిపోయింది. ఒకవేళ షప్పు తీసుకున్నాం అనుకోండి ఆ షప్పుకు ముందున్నది పచ్చు ఒకటి అంటే దానికి పచ్చుకు అంగం అని పేరు వచ్చేస్తుంది. ఓకే, రాసుకోండి. అనేన సూత్రేణ ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ఓకే, సరే. అంగాన్ని పేరు పెట్టుకునే దీనివల్ల లాభం ఏంటి? మనం షప్పుకి అనుబంధం లోపం చేసుకోలేదండి. చేసుకున్నామా?
ఇప్పుడు అంగం చేయాలి. ఇప్పుడు చేసుకుంటాం. ఇప్పుడు చేద్దామండి. అంగస్య ఆహా. ఊరికే అంగం అంగస్య. ఎందుకంటే అంగాధికారానికి వెళ్ళాలి. అంగాధికారంలో మనకి సూత్రాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ లేవండి, అంగాధికారంలో ఉన్నాయి. అందుకే అంగం అని పేరు పెట్టుకున్నాను ముందు. అంగస్య ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. ఈ అధికారం ఏముందంట? అస్మిన్ అధికారే రాయండి. అస్మిన్ అధికారే వచ్చింది విశిష్టమైన సూత్రము. ఝోంతః రాయండి. ఝోంతః 7:1 7వ అధ్యాయము 1వ పాదం 3వ సూత్రం. ఝోంతః. ఝోంతః. ఝో అంతః. ఝో ఝోంతః. ఝోంతః అంటే ఏమిటండి? సూత్రంలో ఉంది ఝో అంతః అంటే జీ స్థానంలో అంత వస్తుందంట. ఝోంతః. ఝో అంటే ఝ, అంతః అంటే అంతం వస్తుంది. జీ స్థానంలో అంత ఆదేశం వస్తుంది. ఆదేశాలు ఎక్కడ వస్తాయండి? స్థానంలో వస్తాయి. ఏమంటుంది? ఝోంతః జీ స్థానే అంత ఆదేశ భవతి. జీ స్థానే అంత ఆదేశ భవతి. జీ స్థానే అంత ఆదేశ భవతి. ఓకే, రాసుకోండి. అనేన సూత్రేణ ప్రత్యయస్య ఆది జకారస్య స్థానే, ప్రత్యయానికి ఆదిలో ఉండే ప్రత్యయస్య ఏంటి? ప్రత్యయం జీ ప్రత్యయం కదా, అది ప్రత్యయస్య ఆది ఆది జకారస్య స్థానే, ప్రత్యయస్య ఆది జకారస్య స్థానే అంత్ అంత్ ఆదేశో భవతి. అంత్ తకార హలంతం అండి. అంత్ ప్రత్యయ ఆది జకారానికి అంటే స్పష్టంగా గమనించండి. ప్రత్యయంలో ఉండే ఆది జకారానికి మాత్రం చేస్తుంది. ప్రత్యయ ఆది జకారస్య స్థానే ఏమొస్తుందండి? అంత్ ఆదేశ భవతి. ఆదేశాలు ఎక్కడ వస్తాయి? ఏదైనా ఒక స్థానంలో వస్తాయి, ఏదైనా ఒక వర్ణంలో వస్తాయి. ఇక్కడ ఏ స్థానం? జీ స్థానంలో వస్తున్నాం అంటే జీని తీసేసి అంత ఆదేశం అయిపోయింది. అప్పుడు జీ కాదు, ఝా అని తీసేసింది. ఝా అనేది కదా, ఝా అనేది ఆది అక్షరము. జాలో ఉండే ఈ అనేది ఏంటి? తర్వాత అక్షరం, రెండవ అక్షరం. కానీ ప్రత్యయంలో ఉండే ఆది అక్షరానికి మాత్రమే, జా అక్షరానికి మాత్రమే అంత ఆదేశం చేసింది. అందుకే చెప్పాను ప్రత్యయస్య ఆది జకారస్య స్థానే అంత్ ఆదేశ భవతి. అంత్ ఆదేశ భవతి. రాయండి. అంత ఆదేశం చేయండి. చెప్పింది కదా, చెప్పిన పని చేసుకోవాలి మనం. ఏం చెప్పింది? పచ్ పచ్ షప్ అంత్ అంత్ ఈ. జీలో ఈ ఎలా ఉంది అలాగే ఉందండి. ఊరికే ఆదిలో జకానికి మాత్రం చెప్పింది, కానీ జీలో ఉండే ఈ ఎలాగ ఉంది అలాగే ఉంటుంది. అందుకే పచ్ షప్ అంత్ ఈ. ఓకేనా? అంత్ అనే తకార హలంతం. అంత్ ఈ. ఓకే అండి. ఇప్పుడు పచ్ లో ఉండే షప్ లో ఉండే దానికి అనుబంధ లోపం చేద్దాం. షప్ ఇత్యస్య అనుబంధ లోప. అనుబంధ లోపం ఏమైందండి ఇక్కడ? లషక్వతద్దితే ఒకటి. లషక్వతద్దితే అనే సూచన షప్ ప్రత్యయస్య ఆది షకార సిత్ సంజ్ఞా భవతి. హలంత్యం అనే సూచన షప్ ప్రత్యయ అంతిమ పకార సిత్ సంజ్ఞా భవతి. ఓకేనా? అది సూచదండి. అప్పుడు తస్య లోప అదస్య లోప. అందుకే షప్ ప్రత్యయస్య పూర్వవత్ అనుబంధ లోప రాయండి. షప్ ప్రత్యయస్య పూర్వవత్ అనుబంధ లోప. పూర్వవత్ అంటే లషక్వతద్దితే హలంత్యం ప్రకారం. ఓకేనా? అది రాసేయండి. షప్ ప్రత్యయస్య పూర్వవత్ అనుబంధ లోపం చేసేయండి. అప్పుడు ఏం మిగులుతుంది? ఆ మిగులుతుంది. రాయండి. అనుబంధ లోపం చేస్తే మిగిలింది రాయాలి, చూపించాలి. ఇంకా చూపించాలి. ఏ పని చేసేసామో, ఏ సూత్రం వచ్చి ఏ పని చెప్పిందో అయిపోయిందో ఆయన ఇంకా ఆ పని చూపించాలి కింద. అందుకే ఏమొచ్చింది? పచ్ షప్క ఆ అంత్ ఈ. అంత్ ఈ. ఓకేనా? ఇప్పుడు మనకు స్పష్టంగా అనిపిస్తుంది. పచ్లో చకాల హలంతం ఉంది కదా, హలంతం ఉంటే అతిహీనం పదైన సంయోజ్యం ప్రకారం ఖచ్చితంగా పక్కన స్వరం కలిసిపోతుంది. కలిపి దాన్ని ఏమవుతుంది? పచ అంతి. పచ అంతి. ఈ తా హలంతం కలిపింది. పచ అంతి. ఓకే. ఇప్పుడు ఈ స్థితిలో పచ ప్లస్ అంతిలో అకహ సవంతిగా వచ్చింది. ఇది ఎవరో నేను చెప్పలేండి, చాలా చక్కగా పరహ సన్నికర్ష సంహిత ఇవన్నీ వచ్చేస్తాయని చెప్పి. ముందు సంహిత సంధిలోకి వెళ్తున్నా అంటే పరహ సన్నికర్ష సంహిత వచ్చి అది సంహిత అని పేరు పెడుతుంది. అత్యంత వర్ణానం అత్యంత సాహిత్యం సంహిత సంధికి పోదు. అంటే వర్ణ అత్యంత దగ్గరగా కలిపిరాడే సంహిత అంటాము. ఇక్కడ ఇది కూడా రాసుకోండి మనం. సంధి సూత్రానికి వెళ్తున్నామంటే దీర్ఘం చేస్తున్నామంటే పరహ సన్నికర్ష సంహిత. ఇది వచ్చేసి వర్ణానం అత్యంత వర్ణానం
అత్యంత సామీప్యం సంహితా సంజ్ఞకో భవతి. వర్ణంకి అత్యంత సామీప్యతకో సంహిత అంటాం. అంటే వర్ణాలను అత్యంత సమీపంగా అంటే దగ్గరగా కలిపి రాయడాన్ని సంహిత అంటాము. వర్ణాలను అత్యంత దగ్గరగా కలిపి రాయడాన్ని సంహిత అంటాము. అది సంహిత అని పేరు పెట్టుకోవడం వల్ల సంహితాయాం అని చెప్పి ఆ సంహితాకే అధికార సూత్రం అనమాట. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే ఇప్పుడు రాయాలి. అకహ సవర్ణే దీర్ఘ రాసుకుందామండి. అర్థమవుతుందా? రాస్తారా? రాస్తున్నా మహోదయ. రాసేసారా? ఓకే అండి. పచ్చ అంతి ఈ స్థితిలో పరహ సన్నికర్ష సంహిత అనేన సూత్రేణ ప్రత్యయనం అత్యంత సామీప్యం సంహితా సంజ్ఞకో భవతి. పరహ సన్నికర్ష వర్ణానం అత్యంత సామీప్యం సంహితా సంజ్ఞకో భవతి. వర్ణానం అత్యంత సామీప్యం సంహితా సంజ్ఞకో భవతి. ఓకే అండి. ఇప్పుడు సంహితా సంజ్ఞ పేరు సంహితాయం రాయండి కింద. సంహితాయాం ఇదం అధికార సూత్రం. ఇదం సంహితాయాం ఏంటి? సంహితాయాం ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే ఇది వస్తుంది. రాయండి. ఇంకేదో పచ అంతి ఇదంతా మనం రాసుకున్న తర్వాత మళ్ళీ కింద అకహ సవర్ణే దీర్ఘ సంహితాకి అధికారంలో ఉందండి. అకహ సవర్ణే దీర్ఘ ఈ సంహితాకి అధికారంలోకి వెళ్ళాలన్నమాట. ఆ అధికారం సంధి సూత్రాన్ని సంహితాకి అధికారం. సంధి సూత్రం ఎప్పుడు ఉపయోగించినా పరహ సన్నికర్ష సంహితాన్ని పేరు పెట్టిన తర్వాత సంహితాకి అధికారానికి వెళ్ళి సూత్రం తెచ్చుకోవాలన్నమాట. అకహ సవర్ణే దీర్ఘ రాసుకోండి. అనేన సూత్రేణ అనేన సూత్రేణ సవర్ణ అక్షరే పరతః అంటే సవర్ణ సమానాక్షరం. సవర్ణ అక్షరే పరతః అంటే సవర్ణాక్షరం పక్కన ఉంటే సవర్ణ అక్షరే పరతః అనేన సూత్రేణ సవర్ణ అక్షరే పరతః పూర్వపరయోః స్థానే దీర్ఘః ఏకః ఆదేశः భవతి. అకః సవర్ణే దీర్ఘః అనేన సూత్రేణ సవర్ణ అక్షరే పరతః అంటే ఆ పచ ప్లస్ అంతి కదా మనకు ఉండేది. ఇప్పుడు పచ్చలో ఆ ఉంది, దాని పక్కన సవర్ణాక్షరం సమానాక్షరం ఆనే ఉంది. అదే సవర్ణాక్షరే పరతః పూర్వపరయోః స్థానే పూర్వంలో ఉండే ఆ పక్కన ఉండే ఆ పూర్వపరయోః స్థానే దీర్ఘ ఏక ఆదేశः భవతి. అంటే రెండు పూర్వం పరస్థానం రెండింటిని తీసేసి ఆ రెండింటి స్థానం ఒకటి దీర్ఘం ఏకాదేశం వస్తుంది. ఏక ఆదేశం అంటే ఒక ఆదేశం. ఏక ఆదేశः భవతి, ఒక ఆదేశం వస్తుంది. పూర్వపరయోః స్థానే దీర్ఘ ఏక ఆదేశः భవతి. ఏక ఆదేశः సంధి చేస్తే ఏకాదేశः భవతి. అంటే ఆ కలిసి ఒక దీర్ఘం అయిపోతుంది అంట. అందుకే దీర్ఘం అయిపోయింది. ఇది వచ్చి ఓకే అండి. ఇది వచ్చి ఏమంటుంది, నాకు బై సవర్ణాక్షరం పక్కన ఉన్నాయి కాబట్టి నేను దీర్ఘం చేస్తా ఉంటుంది. అందుకే ఎలా వస్తుందంటే అనేన సూత్రేణ
పూర్వ పరయో స్థాయి దీర్ఘ ప్రాప్త రాయండి. ఏకాదేశ దీర్ఘ ఏకాదేశ ప్రాప్త రాయండి. భవతి కాకుండా భవతి తీసేసి దీర్ఘ పూర్వ పరయో స్థాయి దీర్ఘ ఏకాదేశ ప్రాప్త, భవతి తీసేసి ప్రాప్తమైంది. పరంతు निषेध है। పరంతు అతో గుణే అనిల్ సూత్రేణ పరంతు అతో గుణే పరంతు అతో గుణే అనేన సూత్రేణ తం బాధిత్వ అంటే దాన్ని బాధించేసింది. ఎవరిని? అకహ సవర్ణ దీర్ఘ సూత్రాన్ని బాధించింది. అంటే దానికంటే బలమైన సూత్రం అంట. అనేన సూత్రేణ తం బాధిత్వ, ఈ సూత్రం దాన్ని తం బాధిత్వ అంటే అకహ సవర్ణ దీర్ఘ సూత్రాన్ని బాధించి తం బాధిత్వ గుణవర్ణే పరతః పూర్వరూప ఏకాదేశో భవతి. బాధించి గుణవర్ణే పరతః పూర్వరూప ఏకాదేశో భవతి. గుణవర్ణం ఉండే అంతిలో ఆ అనేది గుణవర్ణమైన ఆ గుణ ఆ ఏ ఓకి గుణం అని పేరు కదా. గుణం అంటే ఏంటి? ఇదేమంటే అతో గుణం వచ్చేసి గుణవర్ణం పక్కన ఉంటే పూర్వరూప ఏకాదేశం చేయమని చెప్పింది. ఏం చేసిందండి? గుణవర్ణ పద పూర్వరూప ఏకాదేశో భవతి. పూర్వంలో ఏదైతే రూపం ఉందో అదే ఏకాదేశం అవుతుంది. అంటే పూర్వంలో ఆ ఉంది, అదే ఆకి ఆనే వస్తుంది, మళ్ళా దీర్ఘం రాదు. పూర్వరూప ఏకాదేశో భవతి. పూర్వంలో ఉంది కేవలం పచ్చాలో ఉండే ఆ ఉంది, అంటే అదే వస్తుంది మళ్ళీ. పూర్వరూప అంటే దీన్ని పూర్వంలో కలిపేసిందండి. పూర్వరూప ఏకాదేశో భవతి. గుణవర్ణం పక్కన ఉంటే అక్కడ పూర్వంలో ఏ వర్ణం అయితే ఉందో అదే ఏకాదేశంగా వస్తుంది, మళ్ళీ అదే పెట్టుకుంటాము అని చెప్పింది. అందుకే అదే పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ దీర్ఘం రాదు. అన్నిటిని తీసేసి ఏం పెట్టింది? అదే వర్ణం పెట్టుకున్నాం, అంటే ఒకటే అయిపోయింది. అన్నిటిని తీసి ఒకటే పెట్టింది, అకాలం పెట్టుకున్నామంట. కాబట్టి రాసుకోండి, స్పష్టమైందండి. అతో గుణే అనే సూచన తం బాధిత్వ గుణవర్ణే పరతః పూర్వరూప ఏకాదేశః భవతి. పూర్వరూప అంటే పూర్వంలో ఏ వర్ణం అయితే పచ్చాలో ఆ ఉంది కాబట్టి అదే వర్ణం ఆదేశంగా వస్తుంది. అంటే రెండిటి స్థానంలో అదే ఆదేశంగా వస్తుంది అన్నమాట. అంటే పచంతే వస్తుంది. పూర్వరూప ఏకాదేశః భవతి. పరంతు అంటే ఇక్కడ ఏంటండి? సరే, గుణవర్ణం పక్కన ఉంటే ముందున్న వర్ణమే ఏకాదేశం అవుతుంది. ముందు గుణం అంటే ఏమిటి? అప్పుడు ఈ సూత్రం గుణం వచ్చింది, గుణశబ్దం వచ్చిందా, అప్పుడు మన చదువుకునేటువంటి అదేంగ సూత్రం వస్తుంది. గుణవర్ణే పరతః అంటాం. గుణం అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఇది వస్తుంది. గుణహైతికిం. ఇప్పుడు రాసుకో, అదేం గుణహైతికిం అన్నప్పుడు అదేం గుణ, ఇది వచ్చి చెప్తున్నమాట. అదేం గుణ ఆ ఏ ఓ ఇతి ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఆ ఏ ఓ ఇతి ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి అని చెప్పింది. అప్పుడు ఊరికి మూడింటికి గుణం అని, ఆకి ఏకి గుణం. ఇక్కడ ఏ ఉంది మనకు పచ్చిలో ఉండే ఆ, అదే ఏకాదేశం అవుతుంది. గుణవర్ణం పక్కన అంతిలో ఆ అనేది గుణవర్ణము, అది పక్కన అంటే పూర్వంలో ఉండే అకారం మళ్ళీ ఆదేశంగా వస్తుంది. అందుకే పచ్చ అనే పూర్వంలో ఏదైతే ఉందో అదే పెట్టుకున్నప్పుడు పచ్చంతి అయిపోతుంది. అంటే మొత్తం అకహ సవర్ణే దీర్ఘ అనే సూత్రం దీర్ఘం కాకుండా ఏం సూత్రం నిలబెట్టేసిందండి? అతో గుణి అనే సూత్రం వచ్చేసి పూర్వంలో పచ్చ అంతి రెండు పదాలు ఉన్నాయి కదా. పూర్వంలో ఏ పదం అయితే ఉంది అంతిమ వర్ణంలో, పచ్చలో ఆ ఉంది కదా, చకారంలో అకారం ఉంది కదా, అదే ఆదేశంగా చేసేయం. అంటే రెండింటి వస్తుంది, మళ్ళీ అదే వస్తుంది. అప్పుడు అదొక పచంతి ఇతి రూపం సిద్ధ్యతి. పచంతి ఇతి రూపం సిద్ధ్యతి. వచ్చిందండి? సందేహం ఉంది ఇక్కడ? అకహ సవర్ణే దీర్ఘ అనే సూత్రం వచ్చేసి సవర్ణాక్షరాలు
అచ్చులకు సవర్ణ అచ్చులు పరంబగున్నప్పుడు దీర్ఘం ఏకాదేశము అగును అని చెప్పి సంధి మన తెలుగు వ్యాకరణ చదువుకుంటాం. అచ్చులకు అవే అచ్చులు పరంబగున్నప్పుడు, ఇప్పుడు పచ్చలో ఆ ఉంది, అదే అచ్చుకు మళ్ళీ అదే అచ్చు పక్కన వచ్చింది, పరంబగున్నప్పుడు దీర్ఘం ఏకాదేశం అగును. అచ్చులకు అవే అచ్చులు పరంబగున్నప్పుడు అవే అచ్చులు వచ్చినాయి కదా, దీర్ఘం ఏకాదేశం కాదు. కానీ అతో గుణం వచ్చి చేసింది, అతో గుణం వచ్చేది అపదాంతం లేదు. పదానికి అంతిమం ఉంటే అసూతం చేసుకోవచ్చు. ఇది అపదాంతం అంటే పదానికి అంతిమం లేదు. ఇప్పుడు పచ్చ అనేది చాకి అంతికి మధ్యలో పని చేసుకుంటాం కదా, అంటే పదానికి అంటే పచ్చంతి అని ఒక పదం, పూర్తిగా పదం. అది పదానికి అంతిమంలో ఉంటే మనం ఇప్పుడు ఆకాశవంతిగా వచ్చేసి మనం చేసుకునే వాళ్ళం పదానికి అంతిమంలో చేస్తే అయినా, ఎందుకంటే ఆకాశవంతిగా అంటే పదానికి అంతిమంలో చేస్తుంది. కానీ ఇది అపదాంతం అంట, పదానికి అంతిమంలో చేసుకోవడం లేదు. సంధి పదానికి అంతిమంలో చేసుకోవడం లేదు, నువ్వు మధ్యలో చేసుకుంటున్నావు కాబట్టి ఆ సూత్రం రాదు. అందుకే అతో గుణం వచ్చేసి చెప్పింది. గుణవర్ణం పక్కన ఉంటే పూర్వరూప ఏకాదేశో భవతి. పూర్వంలో ఏ వర్ణం అయితే ఉందో ఆ ఉంటే ఆ పెట్టేసుకో, ఒకవేళ దీర్ఘం ఆ ఉంటే ఆ పెట్టేసుకో. ఇక్కడ ఏముంది, దీర్ఘం లేదు, ఆ ఉంది కాబట్టి అదే పెట్టేసుకుంటాం. అందుకే పచంతి అని అయిపోయింది. ఏమైపోయిందండి, పచంతి ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా, దీంట్లో ఉదయం సందేహం ఉందండి, స్పష్టమైందా? ఇదే విధంగానే పఠంతి, అక్కడ పచ్చధాతు ఇక్కడ పట్టధాతు, ఇక్కడ అక్కడ డుపచస్ పాకి అన్నాము, ఇక్కడ డుపచస్ పట్టధాతుకు డుపచస్ ధాతు అండి. ఏ ధాతు? పట వ్యక్తాయ వాచి మహోదయ. క్షమ్యతాం అండి, పట వ్యక్తాయ పట్టధాతు అండి. ఇక్కడ కేవలం పట్టధాతులో ఉపదేశే అజనునాసిక ఇత్ వచ్చేసి పఠ, ఆ ధాతు మామూలుగా పఠ అంటే టా పైన అర్ధశాఖ బింది ఉంది కాబట్టి ఉపదేశే అజనునాసిక ఇత్ వచ్చేసి ఆ ఠా పట్టధాతు అంతిం అకారస్య ఇత్ సంజ్ఞా భవతి అని చెప్పి ఇతని పేరు పెట్టుకుంటాము. ఇతని పేరు పెట్టుకునే తస్య లోప అదర్శన లోప వచ్చేసి లోపం చేసేస్తుంది, ఆ పట్టు మిగులుతుంది. పట్టు మిగిలిన తర్వాత ప్రక్రియ మొత్తం సేమ్ టు సేమ్. మనము ఇది కూడా బహువచనంలో ఉంది కాబట్టి బహువచనంతో జీ తెచ్చుకుంటాము, మళ్ళీ షప్పు తెచ్చుకుంటాము, షప్కి అనువాద లోపం చేస్తాము. జీకి ఝోంత అనే సూత్రం వచ్చి జీ స్థానం అంతం ఆదేశం చేస్తుంది. పట్ ఆ అంతి, ఇక్కడ అకాహ సవన్య దీర్ఘం వచ్చి దీర్ఘం చేస్తా ఉంటే బట్ దీర్ఘం రాదు, ఎందుకంటే దీర్ఘం అనేది ఎప్పటికీ పదానికి అంతిమంలో ఉంటేనే దీర్ఘాలు అవుతాయి. పదానికి అంతిమంలో పనిచేసుకోవడం లేదు, పదానికి మధ్యలో చేసుకుంటున్నాం కాబట్టి అతో గుణేది అపదాంతంలో పరిస్థితి. పదానికి అంతిమంలో లేనప్పుడు వస్తుంది అన్నమాట. పదానికి అంతిమం లేదు కాబట్టి ఇదే వచ్చి పని చేస్తున్నమాట. పదానికి అంతిమంలో నీకు అవకాశం ఉంది, అపదాంతంలో మాత్రమే పని చేసుకోవాలి. ఇది అపదాంతంలో మాత్రమే చేస్తుంది, పదానికి అంతిమంలో లేనప్పుడు వస్తుంది. కాబట్టి ఇప్పుడు నా అవకాశం, పదాంతంలో నీకు అవకాశం ఉంది, పదాంతంలో నేను రానికి లేదు. నేను ఎప్పుడు చేసుకున్న పని అపదాంతంలో, పదానికి అంతిమంలో లేనప్పుడు మాత్రం నేను పని చేసుకోవాలి. కాబట్టి నా అవకాశం, కాబట్టి అది కాకుండా దాన్ని బాధించి ఇది వచ్చేసి ఆ ముందు ఏదైతే వర్ణం ఉందో అదే వర్ణాన్ని తీసుకో అని చెప్పింది. అందుకే మనకు ఇక్కడ పఠంతి అదే విధంగా తయారవుతుంది. అదే విధంగా యజంతి ఏంటండి, యజంతి యజధాతుతోటి కూడా యజంతి సేమ్ అదే విధంగా ఉంటుంది, కొంచెం కూడా మార్చనీకి లేదు. ఇక్కడ అనుబంధ లోపం చేసి యజధాతు, యజలో ఉండే జకారం ఉండే అకారానికి ఉపదేశి అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత ఇక్కడ కూడా అకారానికి లోపం చేసేస్తాము అన్నాసిక వర్ణానికి. ఓకేనా, తర్వాత లోపం అయిపోయిన తర్వాత యజ్జి మిగులుతుంది. మిగిలిన ప్రక్రియ అంటే సేమ్ టు సేమ్. ఓకే అండి, ఇప్పుడు చెప్పండి అండి. క్షమ్యత శాస్త్రి గారు మళ్ళీ చెప్పండి, మ్యూట్ ఓపెన్ చేయండి. మ్యూట్ ఓపెన్ చేయండి. జీ శాస్త్రి గారు చెప్పండి, ప్రభాకర్ శాస్త్రి గారు. సంహితాయాం అని ఒక సూత్రం చెప్పారు కదా స్వామి, జీ అది దీనిలో ఎక్కడ వచ్చింది? దాని యొక్క అధికార సూత్రం అని చెప్పారు కదా. అకహ సవర్ణ్య దీర్ఘ, అకహ సవర్ణ్య దీర్ఘ సంహితకి అధికారంలో ఉందండి. ఏ అధికారంలో ఉంది? సంహిత అనే అధికారంలో ఉంది. సంహితాయాం ఇదం అధికార సూత్రం, అస్మిన్ అధికారి అకహ సవర్ణ్య దీర్ఘ ఉంది అన్నమాట. ఆ సూత్రం పనిచేయడానికి ఇది సంహితాయాం పెట్టుకోవాలి. ఆ సూత్రం తీసుకొని రావాలంటే సంహితాక అని పేరు పెట్టుకుని అధికారంలో ప్రవేశించాలి. మనం ఇప్పుడు అంగాన్ని పేరు పెట్టుకుని అంగాధికారంలోకి వెళ్ళి అంగాధికారంలో సూత్రం తెచ్చుకుంటాం కదా. ధాతు అధికారానికి ప్రతి తెచ్చుకోవాలి, ధాతో హిదం అధికార సూత్రం చెప్పి ఆ అధికారంలోకి వెళ్ళి ప్రతి తెచ్చుకుంటాం కదా. ఇక్కడ సంహితాకి అధికారంలోకి వెళ్ళి ప్రతి తెచ్చుకోవాలంటే ముందు సంహితాయం పేరు పెట్టుకోవాలి. అర్థమైందా? చెప్తారు స్వామి, సంహితాయాం అనేటటువంటి పేరు పెట్టడానికి సూత్రం ఒకసారి చెప్తారా? పరః సన్నికర్షః సంహిత,
పరః సన్నికర్ష పరః సన్నికర్ష సంహిత సంహిత. హరి ఓం. ధన్యవాదాలు మహోదయ. సన్నికర్ష సంహిత. జీ ధన్యవాదాలు మహోదయ. మహోదయ ఇది ఏమంటుందండి? ఇది కొంచెం రేపు గ్రూప్ లో పెడతారండి. అది అంటే మధ్యలో కనెక్షన్ ఏది పెట్టాలి మధ్య? ఏది పెట్టాలండి గ్రూప్ లో? ఇదే పచ్చంతిది పచ్చంతి రూపం పెడుతుందండి, ఖచ్చితంగా పెడుతుంది. అంటే కొంచెం మధ్యలో కనెక్షన్ పోయింది సార్, అందుకోసం. పర్వాలేదు, ఖచ్చితంగా పెడుతుంది. దాని గురించి ఇబ్బంది పడదు. ధన్యవాదము. పరః సన్నికర్ష సంహిత. ఓకేనా? దీని అర్థం తెలుసా అండి? చెప్పండి స్వామి మహోదయ. రాసుకోండి. వర్ణానాం వర్ణానాం మహోదయ చెప్పండి. వర్ణానాం వర్ణానాం అత్యంత సన్నికర్షః. వర్ణానాం అత్యంత సన్నికర్షః సన్నికర్షః లేదా సామీప్యః లేదా సామీప్యః సామీప్యః సంహితా సంజ్ఞకో భవతి. సామీప్యః సంహితా సంజ్ఞకో భవతి. సంహితా సంజ్ఞకో భవతి. ఓకే అండి? అంటే వర్ణాలను అత్యంత దగ్గరగా కలిపి రాయడాన్ని సంహిత అంటాము. ఇప్పుడు అకాశవని దీర్ఘాలతో దీర్ఘం చేసామనుకోండి, అత్యంత సన్నిహితంగా కలిసిపోతాయా? పాలు నీళ్ళలో కలిసిపోయి, నీళ్లు పాలలో కలిసిపోయేట్టుగా అంత ఆ విధంగా కలిసిపోతాయి. ఇప్పుడు ప్రతి ప్లస్ ఏక ప్రత్యేక, విద్యా ప్లస్ ఆలయ విద్యాలయ, కొంచెం ఒక మాత్ర పెరిగిందంటే విద్యాలయ కలిసిపోయా. అట్లా వర్ణాలను పూర్వపదానికి అంతిమాక్షరాన్ని, ఉత్తర పదానికి ఆది అక్షరాన్ని అత్యంత సమీప్యంగా అంటే అత్యంత దగ్గరగా కలిపి రాయడాన్ని సంహిత అంటాము. సంహిత అంటాము. ఓకే? మహోదయ, చిన్న విన్నపము. జీ చెప్పండి. అంటే చివరిలోకి వచ్చేటప్పుడు కొద్దిగా స్పీడ్ అయింది, నోట్స్ కొంచెం నీట్ గా రాసుకోవాలంటే కుదరట్లేదు, కొద్దిగా స్లోగా చెప్తే సరిపోతుంది మహోదయ. ఓకే అండి, అటువంటి మీరు నిలబెట్టేసాను, నన్ను ఇబ్బంది పడద్దు. అంటే మళ్ళీ మళ్ళీ రాసుకోకుండా ఒకేసారి నీట్ గా రాసుకుంటే బాగుంటుంది మాకు. సంతోషం అండి. అలాగే కొద్దిగా స్లోగా చెప్తే ఇక మళ్ళీ మళ్ళీ రాసుకునే పని లేకుండా ఉంటుంది. అందుకని అలాగే అండి. ఇప్పుడు మళ్ళీ రాసిన వాళ్ళు గ్రూప్ లో పెడతా, దాన్ని చూసి రాసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నేను చెప్తా అండి. దీంట్లో సందేహం ఉందండి? ఇంకా సార్ నాకు ఒక సందేహం ఉందండి. జీ చెప్పండి. అది పదాంతమునందు పదమధ్యంలోను అనే మాటలు చెప్పారు, అక్కడ నాకు కొంచెం అర్థం కాలేదండి. పదాంతమునందు పద మధ్యలో అని చెప్పా. ఈ సందర్భము, ఈ ప్రసంగం ఎక్కడొచ్చింది ఎవరైనా చెప్పగలుగుతారండి? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఏ సందర్భంలో చెప్పాను నేను? ఎవరన్నా? ఇదే సవర్ణే దీర్ఘ అనే తర్వాత పూర్వపరయోః దీర్ఘః ఏకాదేశః ప్రాప్తః పరంతు అతో గుణే అనే సూత్రం చేత దాన్ని బాధించి ఓకే, అపదాంతము. ఇది ఓపెన్ చేయ, అతో గుణ ఓపెన్ చేయని చెప్తాను. అతో గుణ సంఖ్య ఎంత మీకు అప్పుడు స్పష్టం అవుతుంది. అతో గుణ ఓపెన్ చేయండి. అతో గుణ సంఖ్య ఎంత అండి? 6వ అధ్యాయము 1వ పాదము 94. 6:1 94. 6:1 ఎన్నో భాగంలో? 3వ భాగంలో. 6:1 94. ఓపెన్ చేశానండి. 6:1 94. సార్ నా దగ్గర పుస్తకం లేదండి. ఓకే, రాసుకోండి, పర్వాలేదు. అపదాంత, దీని సూత్రార్థం చెప్తున్నాను మాసం, వినండి. కేవలం పుణ్యవాళ్ళు చూసుకోండి. అపదాంతాత్ అకారాత్. 41వ పేజ్ అండి.
41 మూడో భాగంలో 41వ పేజీ, మూడవ భాగంలో 41వ పేజీ. ఇది చూడండి, అపదాంతాత్ అకారాత్, సూత్రార్థం చెప్పింది డైరెక్ట్ గా. అపదాంతాత్ అకారాత్, పదవిభాగం చేసి అతః పంచమి విభక్తి ఏకవచనం, గుణే సప్తమి విభక్తి ఏకవచనం. ఓకేనా? అపదాంతాత్ అకారాత్ అంటే పదానికి అంతిమంలో లేనటువంటి అకారం. ఇప్పుడు పచ్చ ప్లస్ అంతి అనేది, పచ్చలో చకారం ఉండే అకారం పదానికి అంతిమంలో ఉందా, పదానికి మధ్యలో ఉందా? పచ్చాలో అంతంలో ఉంది. పచ్చ ప్లస్ అంతి ఇంకా మనకు విడివిడిగా ఉన్నాయి, ఇంకా కలవలేదు, శబ్దాలు కలవలేదు ఇప్పుడు మనకు. కానీ ఇదంతా ఒక మధ్యలో ఉంది. ఇంకా పచ్చంతి మనం తయారు చేసుకోలేదు. ముక్కలు పచ్చ ఒక ధాతు అయిపోయింది. అంతి అనేది ఒక ప్రత్యయం, అంతిని ప్రత్యయము. పచ్చ కూడా ధాతు, అంతి ప్రత్యయం, కలవలేదు మనకు ఇంకా. కాబట్టి విడివిడి పదాలు అంటే అంతి పదం కాలేదు, ఇంకా పదం పెట్టుకోలేదు మనం, ఇంకా పదం కాలేదు అంటే అంతిమం లేదు, పదానికి అంతిమంలో ఉండకూడదంట, పదానికి అంతిమ. అందుకే నా పదాంత అపదాంత, పదానికి అంతిమంలో లేనటువంటి అకారం పక్కన అపదాంత, నా పదాంత పదానికి అంతిమంలో ఉండకూడదంట. ఇది అంతిమం అంటే పచంతి అన్యం కదా. పచంతి ఒక పదం అయిపోయింది, పచంతికి అంతిమంలో ఏంటి? ఇకారం వస్తుంది ఇప్పుడు. ఇదేంటి? పదానికి అంతిమంలో లేనటువంటి అకారం పక్కన అపదాంతాత్ అకారాత్, పదానికి అంతిమంలో లేనటువంటి అకారానికి పక్కన గుణే పరతః, గుణవర్ణం పక్కన ఉంటే, గుణవర్ణం అంటే గుణవర్ణం పక్కన ఉన్నప్పుడు, గుణవర్ణం పక్కన ఉంటే అన్నప్పుడు గుణహైతికీయం అని ప్రశ్న వస్తుంది అన్నమాట. గుణవర్ణం పక్కన ఉంటే గుణం అంటే ఏమిటి? అప్పుడు మన సూత్రం వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తుంది, ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలు గుణం అని పేరు. ఆ 3 వర్ణాలు చేయడం గుణవర్ణం ఉంది ఎక్కడ? పచ్చలో ఆ, అంతిలో ఆ, అది గుణవర్ణం. అంతిలో ఉండే ఆ అనే గుణవర్ణం. ఇదేముంటుంది? పచ్చలో ఉండే ఆ అనేది అపదాంతం. పచ్చలో ఉండే ఆ అనేది పదానికి అంతిమం లేదు, పదానికి ఆదిలో కూడా లేదు, పదానికి మధ్యలో ఉంది. ఏముందండి? అపదాంతం అంటే పదానికి అంతిమం లేదు, మొత్తానికి ఆదితో పని లేదు, పదానికి అంతిమంలో ఉండకూడదు. పదానికి అంతిమం లేనటువంటి అకారానికి పక్కన, పదానికి అంతిమం లేనటువంటి అకారం ఉండాలి, దాని పక్కన గుణే పరతః, గుణవర్ణం కూడా ఉండాలి. గుణవర్ణం అంతిలో ఆ గుణవర్ణం పక్కన ఉంది కదా, ముందు అకారం ఉండాలి, ఆ అకారానికి పక్కన గుణవర్ణమే ఉండాలి. ఇప్పుడు అంతిలో ఆయన గుణవర్ణమే కదా, ఆ మొట్టమొదటి అక్షరం, అది గుణవర్ణం పక్కన ఉంది కాబట్టి గుణవర్ణం, అంతిలో అకారం. అంతిలో ఉండే ఆ ఉంది కదా మొట్టమొదటి అక్షరం, అంతిలో ఉండే ఆ అనేది గుణవర్ణంలో ఉందా లేదా? ఆ ఏ ఓ 3 గుణవర్ణం పేరు పెట్టుకున్నాము, దాంట్లో ఒక వర్ణం మనకు కనిపించిందా లేదా? కనిపించింది కదా, అది గుణవర్ణం. అలానే ముందు కూడా ఆ ఉంది, ఆకి పక్కలో గుణవర్ణం కనిపించాలంట. అంటే ఆ కనిపించవచ్చు, ఏ కనిపించవచ్చు, ఓ మూడిట్లో ఏది ఉన్నా కూడా మొదట్లో ఆనే కనిపించాలని దుల్యం లేదు. గుణవర్ణంలో మూడిట్లో ఏదో కనిపించవచ్చు. ఏంటండి? పచాలో ఉన్న అకారానికి పరతః అంతము కానటువంటి అకారము ఉంటే, అది గుణవర్ణమై ఉంటే అని అంతం కాటువంటి అనొద్దు. పదానికి అంతిమంలో లేటువంటి అకారానికి పక్కన, ఇప్పుడు పచ్చలో ఉండే ఆ అనేది పదానికి అంతిమంలో లేటువంటి అకారం, అది పదానికి అంతిమంలో ఉండే అకారం కాదు, పదానికి అంతిమంలో లేటువంటి అకారానికి పక్కలో గుణవర్ణం ఉండాలి. అపదాంతం, పదానికి అకారం, పదానికి అంతిమంలో ఉండే అకారం ఉండకూడదు, పదానికి అంతిమంలో లేటువంటి అకారం ఉండాలి. పచాలో ఉండేది పదం కాదు, ఇంకా పదం కాదు, ధాతువేది, అందుకే అంతిమం లేదు. పచ్చ మీరు అనుకుంటున్నారు పచ్చ అంతి 2 పదాలు కదా, మనం విడగొట్టాం కదా, అట్లా అనుకుంటారు మీరు. పచ్చ ప్లస్ అంతిలో పచ్చ అని ఒక పదం కదా, ఆ పచ్చకి అంతిమంలో ఉంది కదా అని అలా ఊహిస్తున్నారు. అది ఇంకా పచ్చ ఇప్పుడు మనకు ఒక పదం కాలేదు, ఇంకా పదం పెట్టుకోలేదు, అది పదం కాదు. ఇప్పుడు పచ్చ ధాతువే, ధాతుకి ప్రత్యయం కూడా యాడ్ అయింది అంతే, పచ్చకి ఆ యాడ్ అయింది అంతే. అంటే ధాతు ప్రత్యయం 2 ఉన్నాయి, ఇది పదం కాదు ఇంకా. అది పదానికి అంతిమం లేదు, ఇక్కడ పదం అని తీసుకోవద్దు దాన్ని. ఓకేనా? అందుకే మీకు సందేహం వస్తుంది, 2 భాగాలు చేస్తున్నాం. పచ్చ అంతి మనకు మామూలుగా విడగొట్టుంటే పచ్చి ప్లస్ ఆ ప్లస్ అంతి. ఇప్పుడు ఆ పదానికి అంతిమం లేనటువంటి అకారం ఉంది కదా, పచ్చలో ఉండే అకారం పదానికి అంతిమం లేదు, మీరు పదంగా భావించొద్దు. అది పదసంధి పేరు పెట్టుకోలేదు మనకి. పదం ఎప్పుడు సుప్తింగంతం పదం అనే సూత్రం వచ్చి పదం అని పేరు పెట్టేంత వరకు దానికి పదసంధి లేదు, ఇంకా పదం పెట్టుకోలేము మనం. కాబట్టి ఇది అపదాంతంలో ఉంది, పదానికి అంతిమం లేదు. అలాంటి పదానికి అంతిమంలో లేనటువంటి అకారానికి పక్కలో గుణవర్ణం ఉంటే చాలు. మూడిట్లో ఏదో ఒక వర్ణం ఉండాలి, ఒక ఆ ఉంది కదా ఉంటే, అప్పుడు పూర్వ పరయోహ స్థానే,
పూర్వపరయోః స్థానే పూర్వరూప ఏకాదేశో భవతి. అంటే రెండు వర్ణాల స్థానంలో ముందున్న వర్ణం పెట్టేసుకో అంటుంది. ఆ రెండు వర్ణాలు తీసేసి ఆ పూర్వపరయోః స్థానే పూర్వంలో ఏదైతే వర్ణం ఉందో అది పెట్టుకో అని చెప్పింది. మహోదయ ఇక్కడ పరరూపం ఏకాదశి భవతి అని ఉంది అతో గుణేలో. ఓ క్షమ్యతాం అండి. పూర్వపరయోః స్థానే పరరూపం ఏకాదశి, పూర్వరూపం కాదు. పరరూపం ఏకాదశి భవతి. పూర్వరూపం కాదు. పూర్వరూపంగా అండి. అక్కడ కూడా మార్చుకోండి, మీరు తప్పు చెప్పాను నేను. పూర్వరూపం చెప్పి పూర్వపరయోః స్థానే పరరూపం ఏకాదశి. పరంగా ఏముంది అంటే పదంలో అంతిలో ఉండే ఆకి సమానం చేసుకో అంటుంది. పూర్వరూపం కాదు, పరరూపం చేసుకోవాలి. ఓకేనా? అందుకే అక్కడ నేను తప్పు చెప్పాను, మా పైన రాసుకుంది. అతో గుణ అనే సూచన అపదాంతాత్ అకారాత్ గుణవర్ణే పరతః పూర్వపరయోః స్థానే పరరూప ఏకాదేశో భవతి రాసుకుంది. పరరూప అంటే పదంలో ఉండే వర్ణం ఏదైతే ఉందో అది ఏకాదేశం అవుతుంది. ముందున్న స్థాన్ని తర్వాత ఉండే స్థాన్ని తీసేసి పక్కన ఏ వర్ణం అవుతుందో అదే పెట్టుకో. ఒకవేళ ఆ ఉంది కాబట్టి ఆనే పెట్టుకుంటాం. ఒకవేళ ఈ ఉంటే ఈ పెట్టుకునే వాళ్ళం, ఊ ఉంటే ఊ పెట్టుకునే వాళ్ళం. కానీ ఇక్కడ ఆనే ఉంది కాబట్టి ఆనే వస్తుంది. హ్రస్వవర్ణం కదా పక్కన ఉండేది, కానీ హ్రస్వం వస్తుంది. కాబట్టి పచంతి రూపం తయారైంది. దీని ఒక మాట చెప్పాలంటే నాకు అర్థమైన ఒక విషయం చెప్తాను. అపదాంతమైన అకారము అంటే పచలోని అకారము, దాని పరత పదలో ఉండే అకారం పక్కన, పరత పక్కన గుణవర్ణము గనక ఉంటే పరరూపం ఏకాదేశం అవుతుంది. పరంగా ఉండే పూర్వపరయోః స్థానే ముందుండే పచ్చలో ఉండే అకారము, తర్వాత అంతిలో ఉండే అకారం, పూర్వపరయోః స్థానే రెండు వర్ణాల స్థానంలో పరరూపం ఏకాదేశం వస్తుంది. అన్నిటి స్థానం పరంగా ఏదైతే వర్ణం అదే పెట్టుకోవాలి అన్నిటి స్థానంలో. పూర్వపరయోః స్థానే అంటే ఇక్కడ పచ్చలోని అకారము, తర్వాత అకారము అది గుణం వర్ణం కావడం వలన పరరూపం వచ్చి అకారం వచ్చింది, అకారం మిగిలింది. లేకపోతే అకారం ఆదేశంగా వచ్చింది. అదే గనక అకారం కాకుండా ఇతర గుణవర్ణాలు ఏ గాని ఓ గాని కనుక ఉంటే ఆ వర్ణములు ఆదేశములు అయి ఉండేవి. ఏ ఉంటే ఏ వచ్చే ఉండేది, ఏ వస్తే ఈ వస్తుంది, ఏనే వచ్చేది పచ్చే. అప్పుడు పదవర్ణం అంటే పచేంతి అలా వచ్చేది. ఓకే అనుకుందాం. వర్ణం ఉంటే అదే వర్ణం వస్తుంది, అదే వర్ణం వస్తుంది. ఒకవేళ ఓ ఉంటే ఓ వచ్చేది. ఆ రెండిట్లో పక్కన వర్ణం పెట్టుకోవాలి. అంటే ఆ రెండిట్లో తీసేసి ఒక వర్ణం ఏదైతే ఉందో అదే పెట్టుకుంటాని అర్థం. పూర్వపరయోః స్థానే పరరూపం, ఆ రెండు వర్ణాల స్థానంలో పరంగా ఏదైతే ఉందో అదే వర్ణం పెట్టుకో. అక్కడ అదే వర్ణం ఓన్లీ అరస్పాకారం కదా, ఆ రెండింటిని తీసి ఒకటి అరస్పాకారం పెట్టాం. ఓకేనా? అది అకార సమాధిగా వచ్చేసి రెండింటి స్థానం ఒకటి దీర్ఘం పెట్టేది. ఇది ఆ రెండింటి స్థానం దీర్ఘం పెట్టకుండా పక్కనే ఒక వర్ణం పెట్టింది. పక్కన ఏదైతే ఉందో అది పెట్టుకోని చెప్పింది. పక్కన ఆనే ఉంది అంటే ఆనే పెట్టుకున్నాం. అందుకే పచంతి అయిపోయింది. ఓకేనా? ఓకే. పరరూప ఏకాదేశో భవతి అక్కడ మార్చుకోండి, అతి ఉత్తమం. ఇప్పుడు చెప్పండి, ఇంకెవరే అడుగుతున్నారు? స్పష్టమైంది కదండి? అర్థమైందండి. ఓకే. ఇప్పుడు దీనికి సమానంగానే మళ్ళీ ఇక్కడ మనకు యజంతి పఠంతి ఉంది, అవి కూడా రాసి పంపించేసేయండి. రేపు ఆత్మీయ పదం రూపం ఎలా తయారవుతుంది చూద్దాం. మనకి ఇంతవరకు పరస్మృతి పదాలు ఆత్మీయ పదం రెండు భాగాలు విడదీసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు పరస్మృతి పదాలకు ఒక రూపం చూపించాడు. ఆత్మీయ పదాలు ఎలా ఉంటాయో చూద్దాం రేపు. ఆత్మీయ పదం యొక్క రూపం ఎలా ఉంటుంది అది వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు సమాసంలో రూపసిద్ధి ఎలా ఉంటుంది చూద్దాం. ఓకేనా? రేపు ఆదివారం కాబట్టి రేపు సెలవు ఉంటుంది. ఏంటండి? యజంతి ఒకటి, పఠంతి ఒకటి. మూలధాతు ఏంటండి? పఠధాతు పఠ వ్యక్తాయం వాస్తు పఠంతి తయారవుతుంది. యజధాతు తోటి యజంతి తయారవుతుంది. భూధాతుడు భవంతి కూడా ఇచ్చాడు. భవంతి 3 రూపాయలు ఇచ్చాడు. భవంతి, యజంతి, భవంతి, పఠంతి. భజధాతులో భవంతిలో భూధాతు, యజంతిలో యజధాతు, పఠంతిలో పఠధాతు. ఓకేనా? అస్తు. ఇంకేమైనా సందేహాలంటే తర్వాత చూద్దామండి. అంతదా కాక సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు మహోదయ.